ఎర్నెస్టో చే గువేరా జూన్ 14, 1928 చే గువేరా ఎల్ చే అని పిలుస్తారు. ఈయన ఒక అర్జెంటీనా మార్క్సిస్ట్ విప్లవకారుడు, వైద్యుడు, రచయిత, మేధావి, గెరిల్లా నాయకుడు, సైనిక సిద్ధాంతకుడు, క్యూబన్ విప్లవములో ప్రముఖ వ్యక్తి. ఆయన మరణించిన తరువాత అతడి విలక్షణ శైలి కలిగిన ముఖాకృతి ప్రపంచవ్యాప్తంగా విప్లవభావాల సంస్కృతికి ప్రపంచ చిహ్నంగా మారింది. యుక్త వయస్సులో మెడికల్ విద్యార్థిగా ఉన్న గువేరా లాటిన్ అమెరికా అంతా పర్యటించారు, అక్కడ ఉన్న బీదరికం చూసి పరివర్తన చెందారు. ఈ పర్యటనలలో అతని పరిశీలనలతో దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్యవాద ఫలితమేనని తుది నిర్ణయానికి వచ్చారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ప్రపంచ తిరుగుబాటు అని భావించారు. ఈ నమ్మకం అతనిని అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ఆధ్వర్యంలోని గ్వాటిమాలా యొక్క సాంఘిక సవరణలలో పాలుపంచుకునేందుకు ప్రేరణనిచ్చింది. అంతిమంగా అధ్యక్షునిపై CIA ప్రోద్బలంతో జరిగిన పదవీచ్యుతి గువేరా యొక్క తీవ్రవాద భావజాలాన్ని దృఢపరచింది. తర్వాత మెక్సికో నగరంలో నివసిస్తున్నప్పుడు అతను రౌల్, ఫిడెల్ కాస్ట్రోలను కలిశారు. వారి జూలై 26 ఉద్యమంలో చేరి US మద్దతు ఇచ్చిన క్యూబా యొక్క నియంత ఫుల్జెన్సియో బాటిస్టాను పదవీచ్యుతిని చేసేందుకు గ్రాన్మాను అధిరోహించి క్యూబాను ఆక్రమించారు. గువేరా త్వరలోనే విప్లవకారులలో ప్రముఖుడై, సైన్యంలో 2వ స్థానానికి పదోన్నతుడై, బాటిస్టా పాలనను తొలగించడానికి చేసిన 2 సంవత్సరాల గెరిల్లా పోరాటంలో ప్రముఖ పాత్ర వహించారు. క్యూబా తిరుగుబాటు తరువాత గువేరా నూతన ప్రభుత్వంలో అనేక ప్రధాన పాత్రలను పోషించారు. రెవల్యూషనరీ ట్రిబ్యునల్స్లో యుద్ధ నేరస్తులుగా పరిగణింపబడిన వారి యొక్క వినతులు, ఫైరింగ్ దళాలను సమీక్షించడం, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవసాయ సంస్కరణలను ప్రవేశపెట్టడం, జాతీయ బ్యాంకు అధ్యక్షునిగా, క్యూబా సైనిక దళాల బోధనా నిర్దేశకునిగా, క్యూబన్ సామ్యవాదం తరపున దౌత్యవేత్తగా ప్రపంచ పర్యటనలు చేయడం వంటివి వీటిలో ఉన్నాయి. ఈ విధమైన హోదాలు అతనిని బే ఆఫ్ పిగ్స్ దాడిని తిప్పికొట్టిన సైన్యానికి శిక్షణనివ్వడంలో, 1962 క్యూబన్ మిస్సైల్ సందిగ్ధతలో పాత్ర పోషించిన సోవియట్ అణు ఆయుధ బాలిస్టిక్ మిస్సైళ్లను క్యూబాకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించేటట్లు చేశాయి. అంతేకాక ఆయన ఒక నైపుణ్యంగల రచయిత, డైరిస్ట్, గెరిల్లా యుద్ధతంత్రంపై ఒక మూలాధార పుస్తకాన్ని రూపొందించారు. దానితో పాటు దక్షిణ అమెరికాలో ఆయన జరిపిన యూత్ మోటార్ సైకిల్ యాత్ర జ్ఞాపకాల ఆధారంగా అధిక ప్రజాదరణ పొందిన గ్రంథాన్ని కూడా రచించారు. గువేరా 1965లో క్యూబాను వదిలి కాంగో కిన్షాసాలోను తరువాత బొలీవియాలోను యుద్ధాలను ప్రేరేపించారు. అక్కడ ఆయన CIA సహకార బొలీవియన్ దళాలతో బంధింపబడి ఉరితీయబడ్డారు. గువేరా మంచిగా, చెడుగా కీరించబడ్డాడు. అసంఖ్యాకంగా వ్రాయబడిన జీవిత చరిత్రలు, జ్ఞాపకాలు, వ్యాసాలు, డాక్యుమెంటరీలు, పాటలు, చిత్రాలలో భిన్న దృష్టికోణాలలో ధృవీకరించబడ్డారు. టైమ్ మగజైన్ 20వ శతాబ్దపు 100 మంది అతి ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయనను పేర్కొంది. అల్బెర్టో కొర్డా తీసిన ఆయన ఛాయాచిత్రం గివెర్రిల్లెరో హీరోయికో చూపించబడింది. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాత ఫోటోగ్రాఫ్గా ప్రకటించబడింది. టీనేజ్ యువకునిగా ఎర్నెస్టో ఎడమ తన తల్లిదండ్రులు, తోడబుట్టిన వారితో CA 1944 ఆయన పక్కన కూర్చున్న వారు. ఎడమ నుండి కుడికి సెలియా తల్లి, సెలియా సోదరి, రోబెర్టో, జున్ మార్టిన్, ఎర్నెస్టో తండ్రి, అన మేరియా. ఎర్నెస్టో గువేరా, సెలియాడిల సేర్న వైల్లోసా. ఎర్నెస్టో గువేరా లించ్లకు జూన్ 14, 1928న అర్జెంటీనాలోని రొసారియోలో 5గురు సంతానంలో పెద్దవాడుగా బాస్క్, ఐరిష్ మూలాలు గల స్పానిష్ కుటుంబంలో జన్మించారు. అతని తల్లిదండ్రుల ఇంటిపేరు వలన అతని చట్టనామం ఎర్నెస్టో గువేరా కొన్నిసార్లు డిలసేర్నా లేదా లించ్తో పాటుగా వస్తుంది. విరామం లేని చే యొక్క స్వభావానికి సూచనగా, ఆయన తండ్రి గమనించదగ్గ మొదటి విషయానికి నా కొడుకు యొక్క నరాలలో ప్రవహించే రక్తం ఐరిష్ తిరుగుబాటుదారులకు చెందినది అని ప్రకటించారు. చాలా చిన్న వయసులోనే ఎర్నెస్టిటో అప్పట్లో అలా పిలువబడేవాడు పేదలతో సంబంధం ఏర్పరచుకున్నారు. వామపక్షాల పట్ల మొగ్గిన కుటుంబంలో పెరగడం వలన గువేరా బాలుడిగా ఉన్నప్పుడే విస్తారమైన రాజకీయ సంఘటనలతో పరిచయం పొందారు. ఆయన తండ్రి, స్పానిష్ పౌర యుద్ధంలో రిపబ్లికన్స్కు బలమైన మద్దతుదారు. పోరాటంలోని అనేకమంది అనుభవజ్ఞులకు తరచుగా గువేరా గృహంలో ఆతిథ్యం ఇస్తూ ఉండేవారు.
జీవితాంతం తనను బాధపెట్టిన ఆస్తమా వలన వికలత్వంతో బాధపడినప్పటికీ ఆయన ఒక అథ్లెట్గా రాణించారు. ఈత, సాకర్, గోల్ఫ్, షూటింగ్లతో ఆనందించేవారు. అలుపులేని సైక్లిస్ట్గా కూడా తయారయ్యారు. ఆయన ఆసక్తిగల రగ్బీ యూనియన్ ఆటగాడు. బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయ మొదటి లో ఫ్లైహాఫ్ వద్ద ఆడేవారు. ఆయన రగ్బీ ఆట ఆయనకు ఫ్యూసర్ అనే మారుపేరు సంపాదించి పెట్టింది. అతని పాఠశాల సహాధ్యాయులు అతనిని చాంచో పంది అనే మారుపేరుతో పిలిచేవారు, ఎందుకంటే ఆయన అరుదుగా స్నానం చేసేవాడు. వారం ఒకే చొక్కా ధరించేవారు. గువేరా తన తండ్రి నుండి చెసాటను నేర్చుకొని 12 సంవత్సరాల వయసు నుండే స్థానిక పోటీలలో ఆడటం ప్రారంభించారు. యుక్త వయసులోనూ జీవితాంతం ఆయన కవిత్వం పట్ల భావోద్వేగాలు కలిగి ఉండేవారు. ఆయనకు వయసు వచ్చిన తరువాత లాటిన్ అమెరికన్ రచయితలు హొరాసియో క్విరోగా, సిరో అలెగ్రియా, జోర్గి కాజా, రుబెన్ డారియో, మిగయుల్ అస్తురియస్ల రచనలలో ఆసక్తిని పెంచుకున్నారు. వీరిలో అనేకమంది రచయితల భావనలను ఆయన తన స్వంత దస్తూరి నోటు పుస్తకాలలో భావనలుగా, ప్రభావవంతమైన మేధావుల తత్వవిచారాలుగా జాబితాలు వ్రాసుకున్నారు. వీటిలో బుద్ధ, అరిస్టాటిల్ యొక్క విశ్లేషణాత్మక వర్ణనలతో పాటు ప్రేమ, దేశభక్తి గురించి బెర్ట్రాండ్ రస్సెల్, సంఘం గురించి జాక్ లండన్, మరణభావన గురించి నీట్జే ఉన్నారు. సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క భావనలు ఆయనను ఆకర్షించాయి. పాఠశాలలో ఆయన అభిమాన విషయాలుగా తత్వశాస్త్రం, గణితం, ఇంజనీరింగ్, రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం, చరిత్ర, పురాతత్వ శాస్త్రం ఉన్నాయి. మోటార్ సైకిల్ యాత్ర 1948లో గువేరా వైద్యశాస్త్రాన్ని అభ్యసించడానికి బ్యూనస్ ఎయిర్స్ విశ్వవిద్యాలయంలో ప్రవేశించాడు. 1951లో తన స్నేహితుడు అల్బెర్టో గ్రనాడోతో కలిసి మోటార్ సైకిల్పై దక్షిణామెరికా అంతా సంచరించడానికి చదువు నుండి 1 సంవత్సరం తప్పుకున్నారు. దీని అంతిముద్దేశ్యం పెరులో అమెజాన్ నది ఒడ్డునగల సాన్ పాబ్లో కుష్ఠువ్యాధిగ్రస్తుల ఆశ్రమంలో కొన్ని వారాలు స్వచ్ఛందంగా సేవ చేయడం. అండీస్లో గల మాచుపిచ్చుకు వెళుతున్నప్పుడు దూర గ్రామీణ ప్రాంతాలలో నగద్రొక్కుతున్న పేదరికాన్ని చూసి ఆయన చలించిపోయారు. ఈ ప్రాంతంలో రైతు కూలీలు ధనిక భూస్వాముల స్వంతమైన చిన్నకమతాలలో పనిచేసేవారు. తరువాత తన ప్రయాణంలో గువేరా కుష్టు వ్యాధిగ్రస్తుల ఆశ్రమంలోని సహోదరత్వంతో ప్రత్యేకంగా ప్రభావితులయ్యారు. గువేరా ఈ యాత్రలో తన అనుభవాలను రచించేందుకు తీసుకువెళ్లిన నోట్స్ పేరు ది మోటార్ సైకిల్ డైరీస్. తరువాత అది న్యూయార్క్ టైమ్స్ అధికంగా అమ్ముడైన పుస్తకాలలో నిలిచింది. అదే పేరుతో 2004లో పురస్కారం పొందిన చిత్రం తీయబడింది. ఈ యాత్ర ముగిసేనాటికి ఆయన లాటినమెరికాను భిన్న దేశాల కలయికగా కాక ఖండం వంటి స్వతంత్ర వ్యూహం కల ఒకే ప్రాంతంగా ఉండవలసి ఉందని అనుకున్నాడు. అర్జెంటీనా తిరిగి వచ్చిన తరువాత ఆయన తన అధ్యయనాన్ని పూర్తి చేసి జూన్ 1953లో వైద్య పట్టా పొందారు. ఇది ఆయనను అధికారికంగా డాక్టర్ ఎర్నెస్టో గువేరాగా మార్చింది. గువేరా తన లాటినమెరికా పర్యటనల వలన తనకు పేదరికం, ఆకలి, వ్యాధులతో దగ్గరి సంబంధం ఏర్పడిందని తెలిపారు. వాటితో పాటు డబ్బు లేకపోవడం వలన ఒక బిడ్డకు చికిత్స చేయించలేకపోవడం, నిరంతర ఆకలి, శిక్షల వలన మూర్ఛపోవడం వంటి వాటితో కొడుకును కోల్పోవడం ఒక అప్రధానమైన యాదృచ్ఛికంగా తండ్రి భావించడం చూశారు. ఈ అనుభవాలే తనను ఈ ప్రజలకు సేవ చేయడానికి ఒప్పించి వైద్యరంగాన్ని వదలడానికి, సాయుధ రాజకీయ పోరాటరంగాన్ని పరిశీలించడానికి కారణంగా గువేరా చూపారు. గ్వాటెమాలా, అర్బెంజ్, యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ 1953, 1956 మధ్య చే గువేరా యొక్క ఉద్యమాలు, వీటిలో ఉత్తర గ్వాటెమాలకు ఆయన ప్రయాణం, మెక్సికో నివాసం, తూర్పున క్యూబాకు ఫైదల్ కాస్ట్రో, ఇతర విప్లవకారులతో పడవ ప్రయాణం ఉన్నాయి. జూలై 7, 1953న గువేరా తిరిగి బొలివియా, పెరు, ఈక్వెడార్, పనామా, కోస్టారికా, నికారగువా, హోండురాస్, ఎల్ సాల్వడార్లకు బయలుదేరారు. డిసెంబరు 10, 1953న గ్వాటెమాలాకు బయలుదేరే ముందు గువేరా తన పినతల్లి బెట్రిజ్కు సాన్ జోస్, కోస్టారికా నుండి ఒక సందేశం తెచ్చారు. ఈ ఉత్తరంలో గువేరా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ యొక్క పెట్టుబడిదారీ ఆలోచనలు ప్రయత్నాలు ఎంత భయంకరమైనవో తెలియచేసిందని చెప్పారు. ఆ నెలలో గువేరా గ్వాటెమాలా వచ్చారు. అక్కడ అధ్యక్షుడు జకబో అర్బెంజ్ గుజ్మన్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ భూ సంస్కరణలు, ఇతర యత్నాల ద్వారా లాటిఫండియ వ్యవస్థను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారు.
దీనిని నెరవేర్చడానికి అధ్యక్షుడు అర్బెంజ్ ఒక పెద్ద భూసంస్కరణ కార్యక్రమ చట్టం చేశారు, దానివలన సాగు చేయని పెద్ద భూకమతాలు చట్టబద్ధంగా స్వాధీనపరచుకుంటారు, భూమిలేని రైతు కూలీలకు పునఃపంపిణీ చేస్తారు. అతిపెద్ద భూస్వాములు ఈ సంస్కరణల వలన బాగా బాధపడ్డారు. యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ, దాని నుండి అర్బెంజ్ ప్రభుత్వం అప్పటికే 25,000 ఎకరాల సాగు చేయని భూమిని స్వాధీనం చేసుకుంది. ఆదేశం ముందుకు వెళుతున్న మార్గంతో తృప్తి చెంది గువేరా గ్వాటెమాలాలో స్థిరపడాలని నిశ్చయించారు. అందువలన తాను పరిపూర్ణత చెంది నిజమైన ఉద్యమకారుడిగా తయారవడానికి అవసరమైన నైపుణ్యాన్ని పొందవచ్చు అని భావించారు. గ్వాటెమాలా నగరంలో గువేరా హిల్డా గడియా అకోస్టా అనే పేరు దేశపు ఆర్థికవేత్తను కలిశారు. ఆమె వామపక్షాల వాది, రాజకీయాలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఆమె గువేరాకు అర్బెంజ్ ప్రభుత్వంలోని అనేకమంది ఉన్నత స్థాయి అధికారులను పరిచయం చేశారు. గువేరా అప్పుడు శాంటియాగో డి క్యూబాలోని మొన్కాడా బారక్స్ పై జూలై 26, 1953 నాటి దాడి ద్వారా జతకలిసిన క్యూబా దేశ బహిష్కృతులతో సంబంధం ఏర్పరచుకున్నారు. సాధారణంగా మాటల నడుమ ఖాళీని పూరించడానికి వాడే ఏ లేదా పాల్తో వాడే అర్జెంటీనా చిన్న అక్షరం చేని ఆయన తరచుగా ఉపయోగించడం వలన తన మారుపేరు చేని పొందారు. వైద్యశాలలో జూనియర్ వైద్యుడిగా పనిచేయాలనే గువేరా ప్రయత్నాలు విజయవంతం కాలేదు. ఆయన ఆర్థిక పరిస్థితి తరచూ అనిశ్చితంగా ఉండేది. మే 15, 1954లో స్కోడా అనే నౌక నిండా సైనిక, తేలికపాటి యుద్ధాయుధాలు కమ్యూనిస్ట్ చెకోస్లోవకియా నుండి ప్యూర్టో బరియోస్ ద్వారా అర్బెంజ్ ప్రభుత్వానికి వచ్చాయి. దీని ఫలితంగా CIA సైన్యం దేశాన్ని ముట్టడించి కార్లోస్ కేస్టిల్లో అర్మాస్ యొక్క నియంతృత్వాన్ని ఏర్పరిచింది. గువేరా అర్బెంజ్ తరఫున పోరాడడానికి ఆసక్తిని చూపారు. ఆ కార్యక్రమం కొరకు కమ్యూనిస్ట్ యువత ఏర్పాటు చేసిన మిలీషియాలో చేరారు. కానీ బృందం యొక్క నిశ్చలత్వంతో విసుగు చెంది వెంటనే ఆయన వైద్య విధులలో తిరిగి చేరారు. అధికారాన్ని కూలద్రోసినప్పుడు ఆయన వెంటనే పోరుకు సిద్ధమయ్యారు. కానీ అర్బెంజ్ మెక్సికన్ రాయబార కార్యాలయంలో రక్షణ పొంది తన విదేశీ మద్దతుదారులను దేశం విడిచి వెళ్లవలసిందిగా చెప్పారు. విద్రోహాన్ని ఎదిరించవలసిందిగా గువేరా అనేక పర్యాయాలు చేసిన విజ్ఞప్తులను విద్రోహ అనుకూలురు గుర్తించారు. ఆయనను చంపాలని గుర్తించారు. హిల్డా గడియా నిర్బంధం తరువాత గువేరా అర్జెంటీనా రాయబార కార్యాలయంలో రక్షణ కోరారు. కొన్ని వారాల తరువాత సురక్షిత నడవడి పాస్ పొందే వరకు అక్కడే ఉండి తరువాత మెక్సికోకు ప్రయాణమయ్యారు. ఆయన గడియాను మెక్సికోలో సెప్టెంబర్ 1955లో వివాహం చేసుకున్నారు. మెక్సికో నగరం, సన్నాహాలు. గువేరా సెప్టెంబరు 1954 ప్రారంభంలో మెక్సికో నగరం చేరారు. జనరల్ హాస్పిటల్లోని అలెర్జీ విభాగంలో పనిచేశారు. దీనితో పాటు నేషనల్ అటానమస్ యూనివర్సిటీ ఆఫ్ మెక్సికోలో వైద్యంపై ఉపన్యాసాలు ఇచ్చారు. లాటిన న్యూస్ ఏజెన్సీకి వార్తా ఛాయాచిత్రకారుడిగా పనిచేశారు. తన మొదటి భార్య హిల్డా తన జ్ఞాపకాలు మై లైఫ్ విత్ చేలో వ్రాస్తూ, కొంతకాలానికి గువేరా ఆఫ్రికాలో వైద్యుడిగా వెళ్లాలని భావించారు. తన చుట్టూ ఉన్న పేదరికం పట్ల తీవ్రంగా బాధపడుతూ ఉండేవారని పేర్కొన్నారు. ఈ కాలంలో తాను గ్వాటెమాలాలో కలుసుకున్న నికో లోపెజ్, ఇతర క్యూబన్ బహిష్కృత నాయకులతో స్నేహం పునరుద్ధరించుకున్నారు. జూన్ 1955లో లోపెజ్ ఆయనను రౌల్ కాస్ట్రోకు పరిచయం చేశారు. తరువాత ఆయన తన అన్న, ఫైడల్ కాస్ట్రోకు పరిచయం చేశాడు. ఈయన 26 జూలై పోరాటం ప్రారంభించిన విప్లవవీరుడు. ఫుల్గేన్సియో బాటిస్టా యొక్క నియంతృత్వాన్ని ధ్వంసం చేయడానికి పథక రచన చేస్తున్నారు. కాస్ట్రోతో ఆయన దీర్ఘ సమావేశం జరిగిన రోజు రాత్రి, గువేరా తాను వెదకుతున్నది క్యూబన్ కారణం కొరకేనని చెప్పారు. అదే రోజు 26 ఉద్యమ సభ్యునిగా సంతకం చేశారు. గువేరా వారిదళ పోరాట వైద్యునిగా ఉండాలని అనుకున్నప్పటికీ, ఇతర పోరాట సభ్యులతో కలిసి సైనిక శిక్షణ కార్యక్రమాలలో పాల్గొన్నారు. గెరిల్లా యుద్ధతంత్రం యొక్క దెబ్బతీసి పారిపోయే వ్యూహరచన శిక్షణ యొక్క ముఖ్య భాగంగా అది. గువేరా ఇతరులు కఠినమైన 15 గంటల నడకను పర్వతాల మీద, నదులను దాటి, దట్టమైన అడవుల గుండా, అకస్మాత్తుగా దాడి చేసి మరలా త్వరగా తిరిగి వెనుకకు వచ్చే పద్ధతులను నేర్చుకుంటూ పరిపూర్ణత పొందడానికి వెళ్లారు. శిక్షణ పొందినవారిలో ప్రారంభం నుండి గువేరా అల్బెర్టో బయాస్కు ఇష్టమైన వాడిగా ఉండేవారు. పెట్టిన అన్ని పరీక్షలలో అత్యధిక నమోదులు సాధించేవారు. శిక్షణ చివరిలో, శిక్షకుడు కల్నల్ బాయో ఆయనను అందరిలోకి ఉత్తమ గెరిల్లాగా పేర్కొన్నారు. క్యూబన్ విప్లవము. లాస్ విల్లాస్ ప్రావిన్స్, క్యూబా, నవంబర్ 1958లో కంచరగాడిదపై స్వారీ.
కాస్ట్రో యొక్క విప్లవ ప్రణాళికలో మొదటి అడుగు మెక్సికో నుండి గ్రాన్మా అనే పాత కారుతున్న చిన్న యుద్ధనౌక ద్వారా క్యూబాపై దాడి చేయడం. వారు నవంబర్ 25, 1956న క్యూబాకు బయలుదేరారు. దిగగానే బాటిస్టా సైన్యంచే ముట్టడించబడి 82 మందిలో ఎక్కువ మంది దాడిలో చంపబడ్డారు లేదా బంధింపబడి తరువాత ఉరితీయబడ్డారు. కేవలం 22 మంది మాత్రమే మిగిలారు. ఈ క్రూరమైన ముఖాముఖి సమయంలోనే తాను వైద్యసేవలు పక్కన పెట్టి పారిపోతున్న ఒక సైనికుడు వదిలిపెట్టిన ఆయుధాల పెట్టెను అందుకున్నానని గువేరా వ్రాసారు. వైద్యుని నుండి పోరాటకునిగా అంతిమంగా ఆయన మార్పుని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. యుద్ధం కొనసాగడంతో గువేరా తిరుగుబాటు సైన్యంలో అంతర్భాగంగా మారారు. కాస్ట్రోను సామర్థ్యం, దౌత్యం, శాంతిలతో తృప్తిపరచారు. గువేరా గ్రెనేడ్లను తయారు చేయడానికి కర్మాగారాలను స్థాపించారు. బ్రెడ్ తయారు చేసుకునే ఓవెన్లను తయారు చేశారు. కొత్తగా సైన్యంలో చేర్పించుకున్న వారికి వ్యూహాలు బోధించారు. నిరక్షరాస్యులైన రైతు కూలీలకు చదవడం, రాయడం నేర్పించారు. అంతేకాక గువేరా ఆరోగ్యశాలలను స్థాపించారు. సైనిక వ్యూహాలు నేర్పడానికి సృజనాత్మక సమావేశాలు ఏర్పాటు చేశారు. సమాచార వ్యాప్తికి వార్తాపత్రికను నడిపారు. 3 సంవత్సరాల తరువాత టైమ్ మాగజైన్ ఈయనకు కాస్ట్రో యొక్క మెదడు అని బిరుదునిచ్చింది. ఫిడెల్ కాస్ట్రో ఈ సమయంలో ఆయనను 2వ సైనికదళ కమాండర్ను చేశారు. ఫిడెల్ కాస్ట్రో స్థాయి కలిగిన ఏకైక కమాండెంట్ అయిన గువేరా తీవ్రమైన కఠిన క్రమశిక్షణ కోరేవారు. అది లోపించిన వారిని సంకోచం లేకుండా కాల్చేవారు. అయోగ్యులు మోసగాళ్లుగా శిక్షించబడేవారు. ఏవోల్కు వెళ్లాలనుకునే వారిని వెదకిపట్టుకోవడానికి కార్యనిర్వాహక బృందాలను పంపుతారని గువేరా గురించి అనుకునేవారు. ఫలితంగా గువేరా కర్కశత్వం, నిర్దయతో భయపడేటట్లు తయారయ్యారు. గెరిల్లా ప్రచారంలో అనేక మందిని సమాచారకులు, ఉద్యమాన్ని వదిలివేసినవారు లేదా వేగులుగా భావించి తరచూ చేసిన శీఘ్ర ఉరితీతలకు గువేరా కూడా బాధ్యుడు. ఆయనకు ప్రత్యేకమైన ఆలివ్ గ్రీన్ యుద్ధపు ఉడుపులు 1959 జూన్ 2. గువేరా సైనికులపై తీవ్ర స్వభావాన్ని చూపించినప్పటికీ తనను తాను సైనికులకు ఒక ఉపాధ్యాయుడిగా కూడా భావించేవారు. అతని సేనాధికారి ఫిడెల్ కాస్ట్రో గువేరాను తెలివితేటలు, ధైర్యంగలవానిగా, తన జట్టుపై గొప్ప నైతిక అధికారం గల శ్రేష్టమైన నాయకునిగా వర్ణించారు. గువేరా యొక్క బాల్య స్నేహితుడు జోయెల్ ఇగ్లేషియాస్ అటువంటి చర్యల గురించి తన డైరీలో గువేరా పోరాట ప్రవర్తన శత్రువుల నుండి కూడా మెప్పు పొందిందని పేర్కొన్నారు. ఇగ్లేషియాస్ పోరాటంలో తాను గాయపడ్డ అటువంటి ఒక సందర్భాన్ని గుర్తుచేసుకుంటూ, నా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. తూటాలను ఎదిరిస్తూ నన్ను తన భుజం మీద వేసుకున్నాడు. అక్కడ నుండి బయటకు తీసుకువచ్చాడు. కావలి వాళ్ళు అతనిపై కాల్పులు జరుపలేదా? ప్రమాదాన్ని లెక్క చేయకుండా బెల్ట్లో తుపాకీ దోపుకొని అతను పరుగెత్తడం వారిపై గొప్ప ప్రభావం చూపిందని వారు తరువాత నాతో చెప్పారు. వారు గువేరాను కాల్చే ధైర్యం చేయలేకపోయారు. ఫిబ్రవరి 1958లో రహస్య రేడియో స్టేషను రేడియో రెబెల్దే ఏర్పాటుకు గువేరా ముఖ్య కారణం. ఇది క్యూబన్ ప్రజలకు 26 జూలై ఉద్యమ వార్తలను ప్రసారం చేస్తుంది. ద్వీపంలో పెరుగుతున్న విప్లవదళాల మధ్య సమాచారానికి రేడియో టెలిఫోన్ ఏర్పాటు చేశారు. గ్వాటేమాలలో జకబో అర్బెంజ్ గుజ్మన్ ప్రభుత్వాన్ని పదవి నుండి తొలగించడంలో CIA ఇచ్చిన రేడియో సామర్థ్యాన్ని గమనించిన గువేరా స్టేషను నిర్మాణానికి పూనుకున్నారు. జూలై 1958 చివరిలో లాస్ మెర్సిడెస్ యుద్ధంలో కాస్ట్రో యొక్క సైన్యాన్ని చుట్టుముట్టి అంతమొందించే ప్రణాళికతో బాటిస్టా యొక్క సైనికదళ నాయకుడు కాంటిల్లో తన 1500 మంది సైన్యంతో వచ్చినప్పుడు గువేరా తన సైన్యంతో వారిని నిలువరించడంలో కీలక పాత్ర వహించారు. కొన్ని సంవత్సరాల తరువాత యునైటెడ్ స్టేట్స్ మరైన్ కార్ప్స్ యొక్క మేజర్ లారీ బాక్మాన్ ఈ యుద్ధంలో యొక్క వ్యూహాత్మక గుణాన్ని గొప్పగా మెచ్చుకున్నాడు. ఈ సమయానికి బాటిస్టా సైన్యంపై దాడి చేసి పారిపోయే వ్యూహాల నాయకత్వంలో గువేరా కూడా అనుభవంగల నాయకుడిగా ఎదిగారు. వారి సైన్యం తిరిగి దాడి చేసేలోగా పల్లె ప్రాంతాల్లోకి కనుమరుగయ్యేవారు. యుద్ధం పొడిగించడం వలన పశ్చిమంలో హవానా వైపు పంపే కొత్త సైన్యదళానికి గువేరా నాయకత్వం వహించారు. కాలినడకన ప్రయాణిస్తూ ఆకస్మిక దాడిని తప్పించుకునేందుకు గువేరా 7 వారాల కష్టసాధ్యమైన ప్రయాణాన్ని రాత్రివేళల్లో కొనసాగించారు. తరచూ కొన్ని రోజులపాటు ఆహారం ఉండేది కాదు. డిసెంబరు 1958 అంతిమ దినాల్లో గువేరా యొక్క కార్యక్రమం లాస్ విల్లాస్ ప్రావిన్స్తో ద్వీపాన్ని సగానికి విభజించడంగా ఉండేది.
కొద్ది రోజుల వ్యవధిలోనే ఆయన సాధించిన ఘనమైన వ్యూహాత్మక విజయాల పరంపరలో ఆయన ప్రావిన్స్ రాజధాని అయిన శాంటా క్లారా తప్ప మిగిలిన భాగాన్నంతా స్వాధీనం చేసుకున్నారు. గువేరా అప్పుడు తన ఆత్మాహుతి దళాన్ని శాంటా క్లారాపై దాడికి నిర్దేశించారు. అది పోరాటం యొక్క అంతిమ నిర్ణయాత్మక విజయమయ్యింది. శాంటా క్లారా యుద్ధం జరగడానికి 6 వారాల ముందు ఆయన మనుషులు అనేకసార్లు చుట్టుముట్టబడ్డారు. తుపాకులు లాక్కోవడం, పారిపోవడం జరిగింది. బలీయమైన వ్యతిరేకతలు, సంఖ్యాపరంగా తక్కువ 10 నుండి 1 ఉన్నప్పటికీ చివరకు విజయం సాధించడం, పరిశీలకుల దృష్టిలో ఆధునిక యుద్ధతంత్రం యొక్క అసాధారణమైన బలంలేని సైనిక ప్రయాణం. శాంటా క్లారా యుద్ధం తరువాత, జనవరి 1, 1959, 1958 నూతన సంవత్సర సాయంకాలం గువేరా యొక్క సైనికదళం శాంటా క్లారాను లోబరచుకుందని ముందుగా రేడియో రెబెల్దే ప్రసారం చేసింది. ఒక దశలో పోరాటంలో గువేరా యొక్క మరణవార్తను అందించిన భారీ నియంత్రణలో నున్న జాతీయ వార్తామాధ్యమ నివేదికను ఇది ఖండించింది. తెల్లవారుజాము 3 గంటలకు జనవరి 1, 1959న తన సైనికాధికారులు గువేరాతో ప్రత్యేక శాంతి చర్చలు జరుపుతున్నారని తెలుసుకుని, ఫుల్జెన్సియో బాటిస్టా హవానాలో విమానమెక్కి డొమినికన్ రిపబ్లిక్కు, తాను పోగుచేసిన లంచాల ద్వారా, చెల్లింపుల ద్వారా $30 కోట్ల పైన ఉన్న అదృష్టాన్ని కూడా తనతో పాటు తరలించారు. మరుసటి రోజు జనవరి 2న, గువేరా అంతిమంగా శాసనసభను లోబరుచుకోవడానికి హవానాలో ప్రవేశించారు. ఫిడెల్ కాస్ట్రో రావడానికి మరొక 6 రోజుల సమయం తీసుకున్నారు. జనవరి 8, 1959న హవానాలోనికి విజయవంతంగా ప్రవేశించడానికి ముందు అనేక పెద్ద నగరాలలో మద్దతును కూడదీసుకొనుటకు ఆగారు. ఫిబ్రవరిలో, విప్లవ ప్రభుత్వం గువేరాను విజయంలో ఆయన పాత్రను గుర్తిస్తూ జన్మతః క్యూబా పౌరుడు అని ప్రకటించింది. జనవరి చివరిలో హిల్డా గడియా క్యూబా వచ్చినప్పుడు, గువేరా తాను మరొక మహిళతో ఉన్నట్లు ఆమెకు తెలిపారు. వారిద్దరూ విడాకులకు ఒప్పుకున్నారు. అవి మే 22న పూర్తయ్యాయి. జూన్ 2, 1959న ఆయన అలెడా మార్చిను వివాహం చేసుకున్నారు. క్యూబాలో జన్మించిన 26 జూలై పోరాట సభ్యురాలైన ఈమెతో ఆయన 1958 చివరి నుండి కలిసి జీవిస్తున్నారు. లా కాబనా, భూ సంస్కరణ, అక్షరాస్యత. బాటిస్టా యొక్క నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో, ఫిడెల్ కాస్ట్రో నాయకత్వంలోని తిరుగుబాటుదళం స్వతంత్ర్యం సాధించిన భాగాలలో 19 శతాబ్దపు శిక్షా స్మృతిని ప్రవేశపెట్టారు. ఇది సాధారణంగా లీ దే లా సియర్రాగా పిలువబడుతుంది. ఈ చట్టం ప్రకారం నియంతృత్వం లేదా తిరుగుబాటు ఎవరు జరిపించినా మరణదండన విధించబడుతుంది. 1959లో, విప్లవ ప్రభుత్వం దీనిని రిపబ్లిక్ మొత్తానికి అన్వయించింది. తాను యుద్ధనేరస్తులుగా పరిగణించిన వారిని విప్లవం తరువాత బంధించి ఉరితీసింది. క్యూబన్ న్యాయ మంత్రిత్వశాఖ ప్రకారం, అధిక శాతం ప్రజలు ఈ తరువాత పొడిగింపుకు మద్దతునిచ్చారు. ఇదే పద్ధతిని రెండవ ప్రపంచ యుద్ధం తరువాత మిత్ర దేశాలు నిర్వహించిన నురేంబెర్గ్ ట్రయల్స్లో కూడా అనుసరించారు. ఈ ప్రణాళికలో కొంత భాగాన్ని అమలుపరచడానికి కాస్ట్రో, గువేరా పేరును లా కాబానా కోట జైలుకు 5 నెలల కాలానికి జనవరి 2 నుండి జూన్ 12, 1959 సైనికాధికారిగా ప్రతిపాదించారు. కుడి నుండి ఎడమకు తిరుగుబాటు నాయకుడు కేమిలో సిన్ఫుగోస్, క్యూబన్ అధ్యక్షుడు మన్యయూల్ ఉర్రుటియా. గువేరా జనవరి 1959. విప్లవ న్యాయం సాధించడంతో పాటు గువేరా యొక్క మరొక ముఖ్య ఆరంభవేదిక వ్యవసాయ భూసంస్కరణ. జనవరి 27, 1959 పోరాటంలో విజయం సాధించిన వెంటనే గువేరా తన అత్యంత ముఖ్యమైన ఉపన్యాసాలలో తిరుగుబాటు సైన్యం యొక్క సామ్యవాద భావాల గురించి మాట్లాడారు. ఈ ఉపన్యాసంలో, ఆయన క్యూబన్ నూతన ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన భూమి పునఃపంపిణీ ద్వారా సాధించగలిగే సామాజిక న్యాయం అని ప్రకటించారు. కొన్ని నెలల తరువాత మే 17, 1959న గువేరాచే ఆలోచింపబడి రూపొందింపబడిన వ్యవసాయ సంస్కరణల చట్టం అమలులోకి వచ్చింది. అన్ని వ్యవసాయ భూములకు 1000 ఎకరాల పరిమితి విధించబడింది. ఈ పరిమితిని దాటిన కమతాలు ప్రభుత్వంచే తీసుకోనబడి పేదరైతులకు 67 ఎకరాల భాగాలుగా పునఃపంపిణీ చేయబడతాయి లేదా ప్రభుత్వంచే కమ్యూన్లుగా నడుపబడతాయి. ఈ చట్టం చెరకు తోటలను విదేశీయులు స్వంతం చేసుకోరాదని నిర్దేశించింది. సెప్టెంబరు 1959లో క్యూబా తిరిగి వచ్చినప్పుడు కాస్ట్రో ఎక్కువ రాజకీయాధికారం కలిగి ఉన్నాడు. ప్రభుత్వం, భూమి వ్యవసాయ సంస్కరణల చట్టం ప్రకారం, భూమిని స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టింది. కానీ తక్కువ వడ్డీ పత్రాలకు బదులు, భూస్వాములకు పరిహారం చెల్లించడంలో పరిమితులను చూపింది. ఇది యుఎస్ ను జాగరూకతతో ఉండేటట్లుగా చేసింది.
ఈ సమయంలో బాధితులైన కామాగేకి చెందిన సంపన్నులైన పశుపోషణదారులు భూమి పునఃపంపిణీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. భూ సంస్కరణలతో పాటు దేశం పురోభివృద్ధికై ప్రాథమిక రంగాలలో ఒకటిగా అక్షరాస్యతపై దృష్టి పెట్టారు. 1959కి ముందు క్యూబాలో అధికారిక అక్షరాస్యత రేటు 60–76% మధ్య ఉండేది. గ్రామీణ ప్రాంతాలలో విద్యాసౌకర్యాలు, బోధకులు లేకపోవడం దీనికి ముఖ్య కారణం. దీని ఫలితంగా గువేరా ఉత్తర్వులతో క్యూబా ప్రభుత్వం 1961ని విద్యా సంవత్సరంగా ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాలలో బడులను నిర్మించడానికి, కొత్త ఉపాధ్యాయులను తయారు చేయడానికి, ముఖ్యంగా నిరక్షరాస్యులైన గుజరోస్కు రైతు కూలీలకు చదవడం, రాయడం నేర్పడానికి అక్షరాస్యత పటాలాలను పంపింది. గువేరా యొక్క తరువాత ఆర్థికయత్నాల వలె కాక ఈ ఉద్యమం చెప్పుకోదగిన విజయాన్ని సాధించింది. ఈ ఉద్యమం పూర్తయ్యే నాటికి 7,07,212 పెద్దలు చదవడం, రాయడం నేర్చుకున్నారు. దీనితో జాతీయ అక్షరాస్యత రేటు 96%నికి పెరిగింది. నూతన వ్యక్తి, బే ఆఫ్ పిగ్స్ క్షిపణి సంక్షోభం. నేషనల్ బ్యాంకుకు అధ్యక్షునిగా ఉండటం వలన గువేరా పరిశ్రమల శాఖతో పాటుగా ఆర్థిక మంత్రిగా కూడా అదనపు హోదా లభించింది. ఇది చేను అతని అధికారంలో అత్యున్నత స్థాయికి తీసుకుని వెళ్లి క్యూబా ఆర్థిక వ్యవస్థలో అతనిని సిసలైన జార్గా నిలిపింది. అతని నూతన హోదా ఫలితంగా క్యూబన్ కరెన్సీపై సాంప్రదాయం ప్రకారం సంతకం చేయవలసి వచ్చింది. అయితే హుందా అయిన తన పూర్తి పేరును ఉపయోగించకుండా అతను బిల్లు మీద కేవలం చే అని మాత్రమే సంతకం చేసేవాడు. ఈ ప్రతీకాత్మక చర్య ద్వారా ధనము, అది తెచ్చే అంతరాలకు దూరంగా ఉండాలనే గువేరా యొక్క తత్వం క్యూబా ఆర్థిక రంగంలోని చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. గువేరా దీర్ఘకాలమిత్రుడు రికార్డో రోజో ఈ విధంగా స్పందించారు. బిల్లులపై చే అని సంతకం చేసిన రోజు నుండి అతను ధనము పవిత్రమైనదనే నమ్మకం యొక్క పునాదులపై దెబ్బతీశాడు. మార్చి 1960లో ఫ్రెంచ్ వ్యక్తివాద తత్వవేత్త జీన్ పాల్ సార్త్రే, సైమోన్ డి బెవోయిర్లతో సమావేశం. స్పానిష్తో పాటు గువేరా ఫ్రెంచ్లో కూడా నిష్ణాతులు. గువేరా అభిప్రాయం ప్రకారం అతను అసహ్యించుకునే పెట్టుబడిదారీ వ్యవస్థల వ్యక్తుల యొక్క లక్షణమైన అహంకారము, స్వార్థాలను క్యూబా యొక్క నూతన వ్యక్తి అధిగమించగలిగేవాడిగా ఉండాలి. అభివృద్ధి యొక్క ఈ నూతన పద్ధతిని గువేరా ఈ విధంగా వివరించారు. వ్యక్తికి, సమూహానికి సంతులనం చేయడానికి మరొక ప్రయత్నం స్వచ్ఛందంగా పనిచేయడం, తీవ్ర ప్రయత్నంగా గువేరా నమ్మారు. దీనికి తానే ఒక ఉదాహరణగా నిలిచి అతను తన మంత్రిత్వ శాఖలో అవిశ్రాంతంగా పనిచేయడమేగాక నిర్మాణంలోనూ ఇంకా సెలవు రోజులలో చెరకు నరకడం ద్వారా ఆచరించి చూపేవారు. ఏకదాటిగా 36 గంటలు పనిచేయడం, అర్ధరాత్రి తరువాత కూడా సమావేశాలను ఏర్పాటు చేయడం, పనిచేస్తూనే భుజించడం జరిగేవి. గువేరా యొక్క ఈ ప్రవర్తన అతను ప్రవచించిన నూతన కార్యక్రమమైన నైతిక ప్రతిఫలాలను అందించడానికి తగినట్లుగా ఉండేది. దీనివలన ప్రతి కార్మికుడు తన వాటాకు నిర్దేశించిన విధంగా వస్తువులను ఉత్పత్తి చేయవలసి ఉంటుంది. ఏదేమైనా గువేరా నిషేధించిన చెల్లింపుల పెరుగుదలకు బదులుగా వారి వాటాకు మించిన కార్మికులకు కేవలం ప్రశంసాపత్రం అందుకుంటారు. తమ వాటాను పూర్తి చేయని కార్మికుల చెల్లింపులో కోత విధించబడుతుంది. ప్రేరణ, పని గురించి తన వ్యక్తిగత తత్వాన్ని గువేరా నిర్మోహమాటంగా సమర్థించుకునేవారు. దానిని గురించి గువేరా యొక్క ఆర్థిక సూత్రాలలో లాభాలు లేదా నష్టాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన కార్యక్రమాలు త్వరలోనే అపజయం పాలయ్యాయి. కార్మికులకు నైతిక ప్రతిఫలాలను అందించే గువేరా యొక్క కార్యక్రమం వలన ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. పనికి హాజరు కాకపోవడం విపరీతంగా పెరిగింది. గువేరా యొక్క అభిప్రాయాలు అనేకం అపజయం పాలవడం పట్ల ఆ కాలంలో గువేరాను రెండుసార్లు ముఖాముఖి ప్రశ్నించిన పాత్రికేయుడు ఐఎఫ్ స్టోన్ ఆయన గలహాడ్ కాదు రోబ్స్పియర్రే అని వ్యాఖ్యానించారు. ఒక భావనలో ఆయన ఎడారిలో శరణు తీసుకునే పూర్వకాలపు ఋషి అని అభిప్రాయపడ్డారు. మానవ స్వభావం జ్ఞానహీనత సంస్కరణ జరిగినప్పుడు మాత్రమే స్వచ్ఛమైన నమ్మకం కాపాడబడుతుంది. ఏప్రిల్ 17, 1961లో బే ఆఫ్ పిగ్స్ దాడిలో యుఎస్ లో శిక్షణ పొందిన 1400 మంది క్యూబన్ బహిష్కృతులు ద్వీపాన్ని ముట్టడించారు. ఈ దాడికి ఒకరోజు ముందు నౌకాదళ సామాగ్రిని తీసుకువెళుతున్న ఒక యుద్ధనౌక పినార్ డెల్ రియో పశ్చిమ తీరంపై ముట్టడి చేస్తుందనే నకిలీ వార్తలు రావడంతో గువేరా సైనికులతో ఆ ప్రాంతానికి తరలివెళ్లడం వలన ఈ పోరులో ప్రముఖ పాత్ర వహించలేకపోయారు. ఏమైనప్పటికీ చరిత్రకారులు ఆ సమయంలో క్యూబా సైనిక దళాలకు నిర్దేశకుడుగా పనిచేసిన గువేరాకు ఈ విజయంలో తగిన పాత్ర కల్పించారు. టాడ్స్ జుల్క్ అనే రచయిత ఈ విజయంలో గువేరాకు పాక్షిక పాత్రను ఇస్తూ
విప్లవకారులు గెలవడానికి కారణం రివల్యూషనరీ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క నాయకుడిగా యుద్ధ శిక్షణా కార్యక్రమానికి 2 లక్షల మంది పురుషులు, స్త్రీలను సన్నద్ధం చేయడం. ఈ పన్నాగంలోనే అతని ఒర నుండి ఒక తుపాకీ పడిపోయి ప్రమాదవశాత్తు పేలడం వలన ఒక తూటా బుగ్గను రాసుకుంటూ వెళ్లి అతను గాయపడ్డాడు. ఆగస్టు 1961లో ఉరుగ్వేలోని పుంటా డెల్ ఎస్టేలో ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ యొక్క ఆర్థిక సమావేశంలో చే గువేరా యుఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీకి వైట్ హౌస్ యొక్క ఒక యువ కార్యదర్శి అయిన రిచర్డ్ ఎన్ గాడ్విన్ ద్వారా ఒక కృతజ్ఞతా పత్రాన్ని పంపాడు. దీనిలో థాంక్స్ ఫర్ ప్లయింగ్ ఇరాన్ బే ఆఫ్ పిగ్స్ అని ఉంది. ఈ ముట్టడికి ముందు విప్లవం అస్థిమితంగా ఉంది. ఇప్పుడు అది ఎప్పటికంటే బలోపేతమైంది. యుఎస్ ట్రెజరీ సెక్రటరీ డగ్లస్ డిల్లాన్ అలయన్స్ ఫర్ ప్రోగ్రెస్ని బలపరచే ప్రయత్నంలో జరిగిన సమావేశానికి ప్రతిస్పందనగా గువేరా యునైటెడ్ స్టేట్స్ను ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకోవడాన్ని విరోధభావంతో ప్రతిస్పందిస్తూ అలాంటి వ్యవస్థ ఆర్థికల్పసంఖ్యాక వర్గాల అధికారానికి, నల్లజాతీయుల పట్ల వివక్షతకు, కుక్లుక్స్ క్లాన్లచే దౌర్జన్యం చేయబడే వ్యవస్థకు పొసగదని జవాబిచ్చారు. దీనికి కొనసాగింపుగా, పీడనకు వ్యతిరేకంగా తనభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఓపెన్హీమర్ వంటి శాస్త్రవేత్తలను వారి పదవుల నుండి తొలగించి, పాల్ రోబ్సన్ వంటి అద్భుతవక్తలను సంవత్సరాలపాటు ప్రపంచానికి దూరం చేసి, నిశ్చేష్టమైన ప్రపంచపు అభిప్రాయానికి విరుద్ధంగా రోసెన్బెర్గ్స్ను చంపించినదని చెప్పాడు. యునైటెడ్ స్టేట్స్కి నిజమైన సంస్కరణల పట్ల ఆసక్తి లేదని పరోక్షంగా అపహాస్యం చేస్తూ గువేరా యుఎస్ నిపుణులు వ్యవసాయ సంస్కరణల గురించి ఎప్పుడూ మాట్లాడరు, దానికంటే వారు సురక్షిత విషయమైన నీటి సరఫరా గురించి మాట్లాడతారని వ్యంగ్యంగా అన్నారు. ఇంకా తేలికగా చెప్పాలంటే వారు పాకీదొడ్ల విప్లవానికి సిద్ధపడుతున్నట్లుగా ఉందని అన్నారు. సోవియట్ క్యూబా సంబంధానికి వాస్తవ రూపకర్త అయిన గువేరా అక్టోబరు 1962లో క్యూబా క్షిపణి సంక్షోభాన్ని తొలగిస్తూ సోవియట్ యొక్క అణ్వాయుధ బాలిస్టిక్ క్షిపణులను క్యూబాకు తెప్పించి ప్రపంచాన్ని అణుయుద్ధపు అంచుకి తీసుకువెళ్లాడు. ఆ సంక్షోభం ముగిసిన కొన్ని వారాల తరువాత బ్రిటిష్ కమ్యూనిస్ట్ పత్రిక అయిన డైలీ వర్కర్కు ఇంటర్వ్యూ ఇస్తూ సోవియట్ మోసాన్ని గ్రహించిన ఆగ్రహంలో ఉన్న గువేరా, క్షిపణులు గనుక క్యూబా అధీనంలో ఉన్నట్లయితే వాటిని తాము పేల్చేవారమని చెప్పాడు. ఈ సందర్భంలో గువేరాతో మాట్లాడిన బ్రిటిష్ ప్రతినిధి సామ్ రస్సెల్, గువేరా పట్ల తనకు కలిగిన మిశ్రమ భావాలను చెబుతూ అతనిని ఒక ఆవేశపూరిత వ్యక్తి, నిజమైన గొప్ప మేధావి, కానీ క్షిపణులను గురించి అతను వెళ్లిన త్రోవలో టపాసులు పేలినాయి అని వ్యాఖ్యానించారు. ప్రపంచపు అగ్రరాజ్యాలు యుఎస్ మరియు యుఎస్ఎస్ఆర్ క్యూబాను వారి వ్యూహాలలో ఒక పావుగా వాడుకున్నట్లు ఈ క్షిపణి సంక్షోభం నుండి గువేరా అభిప్రాయపడ్డారు. అప్పటినుంచే అమెరికన్లను విమర్శించినప్పుడల్లా అంటే తరచుగా రష్యన్లను కూడా విమర్శించేవాడు. అంతర్జాతీయ దౌత్యం డిసెంబరు 1964 నాటికి చే గువేరా ఒక ప్రపంచస్థాయి విప్లవరాజనీతివేత్తగా ఎదిగి క్యూబా బృందానికి నాయకునిగా ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించేందుకు న్యూయార్క్ నగరానికి ప్రయాణమయ్యారు. ఉద్వేగభరితమైన అతని ప్రసంగంలో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న హింసాత్మక వర్ణవివక్ష విధానం అదుపు చేయలేని ఐక్యరాజ్యసమితి అసక్తతను విమర్శిస్తూ, దీనిని అదుపు చేయుటకు ఐక్యరాజ్యసమితి ఏమీ చేయలేదా అని ప్రశ్నించాడు. తదుపరి తమ నల్లజాతీయుల పట్ల ఐక్యరాజ్యసమితి వైఖరిని ఖండిస్తూ ఈ విధంగా చెప్పారు. తీవ్ర కోపంతో గువేరా సెకండ్ డిక్లరేషన్ ఆఫ్ హవానాను వినిపిస్తూ, లాటిన్ అమెరికాను ఒకే ఈతిబాధలతో ఉన్న 200 మిలియన్ల సోదరుల కుటుంబంగా నిర్ణయిస్తూ తన ప్రసంగాన్ని ముగించాడు. ఈ ఇతిహాసం ఆకలితో అలమటించే భారతీయుల చేత, భూమిలేని నిరుపేదల చేత, దోచుకోబడుతున్న కార్మికుల చేత, పురోగామి శక్తుల చేత రచింపబడుతుందని ప్రకటించారు. ఆ తరువాత యుఎన్ సముదాయంలో ఉండగా తన జీవితంపై క్యూబా దేశ బహిష్కృతులచే 2 విఫల హత్యాయత్నాలు జరిగాయని గువేరాకు తెలిసింది. మొదటిది మోల్లీ గొంజాలేస్ అవరోధాలను ఛేదించుకొని గువేరా ప్రవేశించగానే అతనిపై 7 అంగుళాల వేట కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించడం. తరువాత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో గువేరా ప్రసంగిస్తున్నప్పుడు గుల్లెర్మో నోవో ఈస్ట్ నదిలోని ఒక పడవ పైనుండి టైమర్తో పేల్చివేయగలిగే బజూకాతో దాడి చేయడం. తరువాత గువేరా ఈ 2 సంఘటనలపై స్పందిస్తూ తుపాకీతో ఉన్న పురుషుని చేతిలో కంటే కత్తితో ఉన్న స్త్రీ చేతిలో చావడం ఉత్తమం అని వ్యాఖ్యానిస్తూ, తన సిగార్ను నిదానంగా వదులుతూ ఈ ప్రియులుడు మొత్తం సంఘటనకు కొత్త రుచి జోడించింది అని జతచేశారు. 1964 నవంబరులో మాస్కోలోని రెడ్ స్క్వేర్లో నడుస్తున్నప్పుడు డిసెంబరు 17న గువేరా పారిస్కు బయలుదేరారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, ది యునైటెడ్ అరబ్ రిపబ్లిక్, ఈజిప్టు, అల్జీరియా, ఘనా, గినియా, మాలి, దహోమే,
కాంగో బ్రజ్జావిల్లే, టాంజానియాలలో 3 నెలల ప్రయాణానికి ఓడ ఎక్కి మధ్యలో ఐర్లాండ్, ప్రేగ్లలో ఆగారు. ఐర్లాండ్లో ఉన్నప్పుడు గువేరా లైన్రిక్ నగరంలో సెయింట్ పాట్రిక్స్ డే ఉత్సవాలలో తన ఐరిష్ వారసత్వాన్ని స్వయంగా అంగీకరించారు. తన పర్యటన గురించి తండ్రికి వ్రాస్తూ, హాస్యంతో నేను మీ పూర్వీకుల ఆకుపచ్చటి ద్వీపంలో ఉన్నాను. నా గురించి కనుగొన్నప్పుడు, టెలివిజన్ వారు నా వద్దకు వచ్చి లించ్ వారసత్వాన్ని గురించి అడిగారు. కానీ ఒకవేళ వారు గుర్రపు దొంగల వంటి వారైతే, నేను ఎక్కువ చెప్పను అని వ్రాసారు. తన ప్రయాణంలో ఆయన ఉరుగ్వేలోని ఒక వారపత్రిక సంపాదకుడైన కార్లోస్ క్విజానోకు ఒక ఉత్తరం రాశారు. ఇదే తరువాత సోషలిజం అండ్ మాన్ ఇన్ క్యూబాగా పేరు పెట్టబడింది. నూతన చేతనత్వం, పనిహోదా, వ్యక్తి యొక్క పాత్ర గురించి గువేరా యొక్క అభిప్రాయాలు ఈ పుస్తకంలో ప్రస్తావించబడ్డాయి. తన పెట్టుబడిదారీ వ్యతిరేక భావాల వెనుకగల కారణాలను కూడా వివరిస్తూ, అల్జీర్స్లో ఫిబ్రవరి 24, 1965 ఆఫ్రో ఆసియన్ ఐక్యతపై ఒక ఆర్థిక సమావేశంలో చేసిన ప్రసంగం అంతర్జాతీయ వేదికపై ఆయన కనబడిన చివరి బహిరంగ వేదికగా మారింది. పశ్చిమ దేశాల దోపిడీతో మమేకమవడంపై నిందిస్తూ, ఆయన సామ్యవాద దేశాల నైతిక బాధ్యతను వివరించారు. సామ్రాజ్యవాదాన్ని అంతమొందించడానికి కమ్యూనిస్ట్ కూటమి దేశాలు తప్పనిసరిగా చేపట్టవలసిన అనేక చర్యలను ఆయన ప్రస్తావించారు. సోవియట్ యూనియన్ క్యూబా యొక్క ప్రాథమిక ఆర్థిక బలం ఆ విధంగా బహిరంగంగా విమర్శించిన తరువాత, మార్చి 14న ఆయన క్యూబాకు తిరిగి వచ్చి ఫిడెల్, రౌల్ కాస్ట్రో, ఒస్వల్దో డోర్తికోస్, కార్లోస్ రాఫేల్ రోడ్రిగ్జ్లచే హవానా విమానాశ్రయంలో యథాపూర్వక స్వాగతం అందుకున్నారు. 2 వారాల తరువాత 1965లో ఆయన బహిరంగ జీవితం నుండి నిష్క్రమించారు. ఆ తరువాత పూర్తిగా కనిపించకుండా పోయారు. కాస్ట్రో తరువాత రెండవ అధికార కేంద్రంగా భావింపబడటం వలన, ఆయన ఉనికి ఒక పెద్ద రహస్యంగా మారింది. ఆయన పారిశ్రామిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పారిశ్రామీకరణ విధానం అపజయం చెందటం, గువేరా సైనో-సోవియట్ విభేదంలో చైనా కమ్యూనిస్ట్ అనుకూల వైఖరిని అవలంబించడం వలన సోవియట్ అధికారులు కాస్ట్రోపై ఒత్తిడి తేవడం, క్యూబా యొక్క ఆర్థికాభివృద్ధి, భావదృక్పథం గురించి గువేరా, అతివాద కాస్ట్రోకు మధ్య తీవ్ర విభేదాలు ఆయన అదృశ్యానికి అనేక కారణాలుగా చెప్పబడ్డాయి. గువేరా చైనా సోవియట్ విభేదంలో కమ్యూనిస్ట్ చైనా అనుకూల వైఖరి అవలంబించారు. నవంబరు 1960లో కమ్యూనిస్ట్ చైనా యొక్క చైర్మన్ మావో జెడాంగ్ ప్రభుత్వ కోటలో అధికారికంగా స్వాగతించారు. దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా సోవియట్ యూనియన్పై ఆధారపడటం వలన, గువేరా యొక్క అభిప్రాయాలు చైనా కమ్యూనిస్ట్ నాయకుల అభిప్రాయాలు యాదృచ్ఛికంగా కలవడం క్యూబాకు మరింత సమస్యాత్మకంగా మారింది. క్యూబన్ పోరాట తొలి రోజుల నుండి, అనేకమందిచే గువేరా లాటిన్ అమెరికాలో మావోయిస్ట్ సిద్ధాంత వ్యూహకర్తగా, చైనా యొక్క గ్రేట్ లీప్ ఫార్వర్డ్తో పోల్చదగిన క్యూబా యొక్క త్వరిత పారిశ్రామికీకరణ ప్రణాళిక ప్రారంభకుడిగా అనేకమందిచే భావించబడతారు. కాస్ట్రో జాతికి సంబంధించి అవసరమని భావించిన సోవియట్ యూనియన్ పరిస్థితులు, సిఫారసులను గువేరా వ్యతిరేకించడం వలన కాస్ట్రో అలసిపోయారు. గువేరా దీనిని ఏకస్వామ్య పూర్వ అవినీతిగా వివరించారు. ఏదేమైనా, గువేరా, కాస్ట్రో ఇద్దరూ కూడా ఐక్యవేదిక భావనకు బహిరంగంగా బలపరచబడ్డారు. క్యూబన్ మిస్సైల్ సంక్షోభం తరువాత నికితా క్రుష్చెవ్ క్యూబన్ భూభాగం నుండి మిస్సైళ్లను ఉపసంహరించుకున్నప్పుడు గువేరా దానిని సోవియట్ యూనియన్ ద్రోహంగా భావించారు. సోవియట్ యూనియన్పై గువేరా సందేహం మరింత పెరిగింది. తన చివరి అల్జీర్స్ ఉపన్యాసంలో చెప్పినట్లుగా, ఆయన ఉత్తరార్ధగోళ పశ్చిమ భాగంలో యుఎస్.ను, తూర్పు భాగంలో సోవియట్ యూనియన్ను, దక్షిణార్ధగోళ దోపిడీదారుగా భావించారు. ఆయన కమ్యూనిస్ట్ ఉత్తర వియత్నాంను వియత్నాం యుద్ధంలో గట్టిగా సమర్థించారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రజలను ఆయుధాలు చేపట్టి అనేక వియత్నాంలు తయారు చేయవలసిందిగా కోరారు. గువేరా ఉనికిపై అంతర్జాతీయ ఊహాగానాల ఒత్తిడుల వలన, కాస్ట్రో జూన్ 16, 1965న ప్రజలకు తన గురించి తెలపాలని గువేరా భావించినప్పుడే వారికి ఆయన గురించి తెలుస్తుందని ప్రకటించారు. కానీ, క్యూబా లోపల, బయట కూడా గాలివార్తలు వ్యాపించాయి. అక్టోబర్ 3న, కాస్ట్రో కొద్ది నెలల ముందు తనను ఉద్దేశించి గువేరా వ్రాసిన ఒక తారీఖులేని ఉత్తరాన్ని బయటపెట్టారు. దానిలో, గువేరా తాను క్యూబన్ విప్లవంతో కలిసి ఉన్నట్లుగా తిరిగి ఉద్ఘాటించారు కానీ క్యూబాను వదిలి విదేశాలలో విప్లవ పోరాటం కొరకు వెళ్లాలనే ఆకాంక్షను ప్రకటించారు. అదనంగా, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అన్ని పదవులకు రాజీనామా చేశారు. క్యూబా గౌరవ పౌరసత్వాన్ని పరిత్యజించారు.
గువేరా యొక్క కదలికలు తరువాత 2 సంవత్సరాల వరకు నిశితంగా పరిశీలించబడ్డాయి. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 1965లో కాంగో ప్రమాదంలో 37 సంవత్సరాల గువేరా 1965లో గువేరా ఆఫ్రికాలో ప్రవేశించి అప్పటికే కొనసాగుతున్న కాంగో యుద్ధానికి తన జ్ఞానాన్ని, గెరిల్లాగా తన అనుభవాన్ని అందించడానికి నిశ్చయించుకున్నారు. అల్జీరియా అధ్యక్షుడు అహ్మద్ బెన్ బెల్లా ప్రకారం, గువేరా ఆఫ్రికాను సామ్రాజ్యవాదం యొక్క బలహీనమైన అతుకుగా భావించారు, అందువలన తిరుగుబాటు శక్తి అధికంగా ఉంటుంది. చేతో భ్రాతృ సంబంధాలు కలిగి ఉన్న ఈజిప్టు అధ్యక్షుడు గమల్ అబ్దేల్ నాసర్ 1959లో తన పర్యటనలో కాంగోలో పోరాడాలన్న గువేరా ప్రణాళికలను తెలివితక్కువవిగా చూశారు. ఆ ప్రణాళికల ఓటమి ఎదుర్కొంటారని హెచ్చరించారు. మరొక అదనపు అడ్డంకిగా, శ్వేత దక్షిణ ఆఫ్రికా బాడుగ సైనికులు మైక్ హార్ నేతృత్వంలో క్యూబా బహిష్కృతులు క్యతో కలిసి గువేరాను ఫిజి గ్రామం వద్దలే టంగ్యానిక వద్దగల పర్వతాలలో అడ్డగించడానికి కాంగో నేషనల్ ఆర్మీతో కలిసి పనిచేశారు. వారు ఆయన సమాచార ప్రసారాలను గమనించగలిగారు, అందువలన ఆయన దాడులను ముందే నిష్ఫలం చేసేవారు. ఆయన పంపిణీదారులను అడ్డగించేవారు. గువేరా కాంగోలో తన ఉనికిని దాచిఉంచాలని కోరుకున్నప్పటికీ, యుఎస్ ప్రభుత్వానికి ఆయన స్థావరం, కార్యక్రమాల గురించి తెలుసు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, దార్ ఎస్ సలాం ప్రక్కన హిందూ మహాసముద్రంలో ఆపని కోసం నిరంతరం తేలియాడే శ్రవణ కేంద్రం యుఎస్ఎన్ఎస్ పివిటి జోసెఫ్ వాల్డెజ్ టి యాగ్ 169 యుఎస్ఎన్ఎస్ పివిటి జోసెఫ్ వాల్డెజ్ టి యాగ్ 169 ద్వారా ఆయన ప్రసారం చేసే గ్రహిస్తున్న, పంపుతున్న వార్తలను అడ్డగించేది. జెనిత్ ట్రాన్స్ ఓషియానిక్ షార్ట్ వేవ్ రిసీవర్ వింటున్న ఎడమ నుండి కూర్చున్నవారు రోజులియో ఒలివా, జోస్ మరియా మార్టినేజ్ టమాయో ఎంబిలిగా కాంగోలో, రికార్డోగా బొలివియాలో పిలువబడుతోంది. గువేరా వారి వెనకాల నిల్చున్న వారు రోబెర్టో సంచెజ్ లాటన్ అని క్యూబాలో, చంగా అని కాంగోలో. స్థానిక మొబుటు సింబ వ్యతిరేకయోధులకు మార్క్సిస్ట్ భావజాలం, గెరిల్లా యుద్ధతంత్ర వ్యూహాల యొక్క ఫోకో సిద్ధాంతంలను బోధించడం ద్వారా విప్లవాన్ని వ్యాప్తి చేయడం గువేరా యొక్క లక్ష్యం. తన కాంగో డైరీలో, స్థానిక కాంగోలీయుల అసమర్థత, మారలేకపోవడం, పోరాడలేకపోవడం పోరాటం యొక్క అపజయానికి ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. అదే సంవత్సరంలో, అతిసారం, తీవ్రమైన అస్తమాల బారిన పడి, 7 నెలల నిస్పృహతో మనస్తాపం చెంది, తన మిగిలిన సైన్యంతో గువేరా కాంగో వదిలి వెళ్లారు. ఆయన దళంలో 6 మరణించారు. ఒక దశలో గాయపడ్డవారిని క్యూబాకు పంపి ఒక విప్లవవీరునికి ఉదాహరణగా తాను మరణించే వరకు కాంగోలో పోరాటం జరపాలని గువేరా భావించారు. ఏదేమైనా, దళసభ్యుల విన్నపం, కాస్ట్రో పంపిన 2 దూతల ఒత్తిడులకు లోబడి, అయిష్టంగానే వెనుకకు మళ్లారు. కాంగో గురించి గువేరా, మానవకారకం ఓడిపోయింది. అక్కడ పోరాటపటిమ లేదు, నాయకులు లంచగొండులు, ఒక మాటలో, అక్కడ చేయడానికి ఏమీ లేదు అని ముగించారు. కొన్ని వారాల తరువాత, కాంగో సాహసకాలంలోని తన డైరీకి ముందుమాట వ్రాస్తూ, ఇది పరాజయం యొక్క చరిత్ర అని ప్రారంభించారు. గువేరా అన్ని బంధాలను తెంచుకొని పోరాటానికి అంకితం కావాలని అనుకున్నప్పుడు కేవలం తాను మరణించినప్పుడు మాత్రమే బహిర్గతం చేయాలని కోరిన వీడ్కోలు లేఖను కాస్ట్రో బహిర్గతం చేసినందువలన గువేరా క్యూబా తిరిగి రావడానికి ఇష్టపడలేదు. ఈ కారణంతో, గువేరా తరువాతి 6 నెలలు దార్ ఎస్ సలాం, ప్రేగ్లలో రహస్యంగా గడిపారు. ఈ సమయంలో ఆయన కాంగో అనుభవంలో తన జ్ఞాపకాలను సంకలనం చేశారు, మరో 2 పుస్తకాల చిత్తుప్రతులను వ్రాసారు. వీటిలో ఒకటి తత్వశాస్త్రం కాగా మరొకటి అర్థశాస్త్రం. క్యూబన్ నిఘా వ్యవస్థ ద్వారా తన దక్షిణ అమెరికా పర్యటన కొరకు సృష్టించబడిన నకిలీ నిర్ధారణ పత్రాలను పరీక్షించేందుకు అనేక పశ్చిమ యూరోపియన్ దేశాలు పర్యటించారు. గువేరా బొలీవియాకి సిద్ధమవుతూ, తన 5 పిల్లలకి తన మరణం తరువాత చదవవలసిందిగా సూచిస్తూ ఒక ఉత్తరం రాశారు. వారికి ఆయన సూచనలతో అది ముగిసింది. బొలీవియా మరణానికి కొద్దికాలానికి ముందు గ్రామీణ బొలివియాలో 1967 గువేరా ఉనికి ఇంకా ప్రజలకు తెలియలేదు. మొజాంబిక్ యొక్క స్వాతంత్ర్య పోరాట ప్రతినిధులు, ది ఎఫ్ఆర్ఈఎల్ఐఎంఓ, తాము 1966 చివరిలో లేదా 1967 ప్రారంభంలో దార్ ఎస్ సలాంలో వారి పోరాటానికి సహాయం అందించవలసిందిగా కలిశామని ప్రకటించారు. ఇది అంతిమంగా తిరస్కరించబడింది. 1967లో హవానాలోని అంతర్జాతీయ శ్రామికుల దినోత్సవ ఊరేగింపు ప్రసంగంలో, సాయుధ దళాల మంత్రి, మేజర్ జాన్ అల్మెడా,
గువేరా లాటిన్ అమెరికాలో ఏదో ఒకచోట పోరాటానికి సహాయం చేశారు అని ప్రకటించారు. బొలివియాలో గెరిల్లా పోరాటానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారనే నిరంతర నివేదికలు అంతిమంగా నిజమయ్యాయి. కాస్ట్రో ఆజ్ఞ మీద మారుమూల నాన్కాహుజు ప్రాంతంలో పొడి అడవుల పర్వతాలలో ఒక భాగాన్ని నివాసిత బొలీవియన్ కమ్యూనిస్టులు గువేరా కొరకు ఒక శిక్షణ, ఆవాస కేంద్రాన్ని కొనుగోలు చేశారు. ఈ నాన్కాహుజు లోయలో శిక్షణ గువేరా, అతని సహచర క్యూబన్లకు పోరాటం కంటే అపాయకరంగా మారింది. గెరిల్లా సైన్యాన్ని తయారు చేసే ప్రయత్నం చాలా కొద్దిగా మాత్రమే నెరవేర్చబడింది. ఇంతకుముందు స్టాసి కార్యకర్త హైడీ తమరా బుంకే బీదర్, తన నామ దే గుర్రే తానియాగా ప్రసిద్ధి చెందారు. ఇంతకుముందు లా పాజ్లో అతని ముఖ్య ఏజెంట్ కగ్తో పనిచేస్తున్నట్లు నివేదికివ్వబడింది. అనేక పశ్చిమాధారాల ప్రకారం బొలీవియన్ అధికారులను గువేరా యొక్క విచారణకు నడిపించడం ద్వారా ఆమె సోవియట్ ఆసక్తులకు తెలియకుండానే పనిచేసినట్లు అనుమానింపబడ్డారు. బొలివియాలోని వల్లెగ్రేడ్ ప్రాంతం 50 మంది సభ్యులుగల గువేరా గెరిల్లా సైన్యం ఇన్ ఎజర్సటో ద లిబరేషన్ నేషనల్ దే బొలివియా అనే పేరుతో పనిచేసేది. నేషనల్ లిబరేషన్ ఆర్మీ ఆఫ్ బొలీవియా మంచి ఆయుధ సంపత్తిని కలిగి ఉండేది. ప్రారంభంలో బొలీవియన్ సైనికులపై దుర్గమమైన కామిరి పర్వత ప్రాంతంలో విజయాలను సాధించింది. 1966 వసంతకాలం, వేసవులలో గువేరా దళాలు బొలీవియన్ పటాలాలపై అనేక చిన్న యుద్ధాలు గెలవడం వలన బొలీవియన్ ప్రభుత్వం గెరిల్లాదళం పరిమాణాన్ని అతిగా అంచనా వేయడం ప్రారంభించింది. కానీ సెప్టెంబరులో, సైన్యం ఒక హింసాత్మక యుద్ధంలో 2 గెరిల్లా సమూహాలను నిర్మూలించగలిగింది. నాయకులలో ఒకరు చంపబడ్డట్లు చెప్పబడింది. బొలీవియాలో విప్లవాన్ని ప్రోత్సహించాలన్న గువేరా ప్రణాళిక నెరవేరకపోవడానికి ముఖ్య కారణాలు: తక్కువ శిక్షణ, ఆయుధాలు కలిగిన బొలీవియన్ సైనికులతో మాత్రమే తాను పోరాడవలసి వస్తుందని గువేరా భావించారు. యుఎస్ ప్రభుత్వం CIA యొక్క స్పెషల్ యాక్టివిటీస్ డివిజన్ సైనికులను, ఇతర కార్యకర్తలను బొలీవియాలో తిరుగుబాటు వ్యతిరేక సహాయం కొరకు పంపించిన విషయానికి గువేరాకు తెలియదు. బొలీవియన్ సైన్యం యొక్క శిక్షణ, సలహాలు, సరఫరా యుఎస్ ఆర్మీ స్పెషల్ ఫోర్సెస్ చేయడమే కాక రేంజర్స్ అనే అడవి యుద్ధతంత్ర శిష్టపటాలాన్ని వ్యవస్థీకరించింది. అది దాని చిన్న స్థావరాన్ని లా ఎస్పెరంజాలో ఏర్పాటు చేసింది. ఆ స్థావరం గువేరా యొక్క గెరిల్లాలకు చాలా సమీపంలో ఉంది. గువేరా స్థానిక ప్రతికూలుల నుండి ఆశించిన సహాయాన్ని, సహకారాన్ని పొందలేకపోయారు. మారియో మొంజే నాయకత్వంలోని బొలీవియా యొక్క కమ్యూనిస్ట్ పార్టీ నుండి కూడా సహాయం అందలేదు. అది హవానాకి కాక మాస్కో వైపు మరలి ఉంది. గువేరా యొక్క మరణానంతరం వశపరచుకున్న ఆయన స్వంత డైరీలో, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బొలీవియాపై పెలుసైన ఫిర్యాదులు చేశారు. దాని ప్రవర్తన అవిశ్వాసం, అపనమ్మకం, బుద్ధిహీనమైనది అని పేర్కొన్నారు. ఆయనకు హవానాతో రేడియో సంబంధాలు ఉండవలసి ఉంది. అయితే, ఆయనకు క్యూబాచే ఏర్పాటు చేయబడిన 2 షార్ట్ వేవ్ ట్రాన్స్మీటర్లు దోషపూరితంగా ఉన్నాయి. అందువలన గెరిల్లాలు సమాచార ప్రసారం, సరఫరాలు పొందటం చేయలేకపోయారు. ఒంటరిగా వదిలివేయబడ్డారు. దీనికి తోడు, క్యూబాలో గెరిల్లా యుద్ధతంత్ర ప్రచారంలో ప్రకటితమైన, సంధికి కాక పోరాటానికి మొగ్గు చూపే గువేరా యొక్క స్వభావం, ఆయన కాంగోలో వలె ఇక్కడ కూడా స్థానిక నాయకులతో విజయవంతమైన కార్యసంబంధాలు నెలకొల్పుకునేట్లు చేయలేకపోయింది. ఈ విధమైన వైఖరి క్యూబాలో కూడా ఉంది. కానీ ఫిడెల్ కాస్ట్రో సమయానుకూల జోక్యం, మార్గదర్శకత్వం వలన అదుపులో ఉంచబడింది. గువేరా తన 11 నెలల భర్తీ కార్యక్రమంలో స్థానిక నివాసితులను తన దళంలో చేరడానికి ఆకర్షించలేకపోవడం దీనికి తుది ఫలితం. ఈ ప్రయత్నం చివరిలో గువేరా తన డైరీలో రైతు కూలీలు మాకు సహాయం అందించడం లేదు, వారు వేగులు ఇన్ఫార్మర్స్గా మారుతున్నారు అని ఫిర్యాదు చేశారు. పట్టివేత, మరణదండన. క్యూబా బహిష్కృతుడైన ఫెలిక్స్ రోడ్రిగ్జ్, CIA యొక్క స్పెషల్ యాక్టివిటీస్ డివిజన్ కార్యార్థిగా మారి, గువేరాను బొలీవియాలో పట్టుకోవడంలో బొలీవియన్ దళాలకు సలహా ఇచ్చారు. అక్టోబరు 7న, ఒక వేగు బొలీవియన్ ప్రత్యేక బలగాలకు గువేరా యొక్క యూరోలోయ గెరిల్లా స్థావరం యొక్క సమాచారాన్ని అందించాడు. వారు ఆ ప్రాంతాన్ని 1800 మంది సైనికులతో చుట్టుముట్టారు. గువేరా గాయపడి ఖైదీగా సిమేయన్ క్యూబా సర్బియాతో వేరుపడి వెళ్లారు. చే జీవిత చరిత్రకారుడు జోన్ లీ అండర్సన్ బొలీవియన్ సైనికుద్యోగి బెర్నర్దినో హుంకాను ఉటంకిస్తూ, తన తుపాకీ పనికిరాక 2 సార్లు గాయపడిన గువేరా, అరుస్తూ కాల్చకండి. నేను చే గువేరాని, మీకు చనిపోతే కంటే బ్రతికి ఉంటే ఎక్కువ విలువ కలవాడిని అన్నారు.
గువేరా కట్టివేయబడి అక్టోబరు 7 రాత్రి సమయంలో దగ్గరలోని లా హెగుర గ్రామంలోని శిథిలమైన మట్టి పాఠశాల భవనంలోనికి తరలించబడ్డారు. తరువాత 1.5 రోజు గువేరా బొలీవియన్ అధికారులతో ప్రశ్నించబడటానికి నిరాకరించి కేవలం సైనికులతో మాత్రం నిదానంగా మాట్లాడారు. ఆ బొలీవియన్ సైనికులలో ఒకరైన హెలికాప్టర్ చోదకుడు జైమ్ నినో డి గుజ్మన్ చే భయంకరంగా కనిపించారని వర్ణించాడు. డి గుజ్మన్ ప్రకారం గువేరా కుడి పిక్కపై కాల్చబడ్డారు. ఆయన జుట్టు దుమ్ముతో అట్టకట్టుకొని ఉంది. ఆయన బట్టలు పేలికలుగా ఉన్నాయి. ఆయన పాదాలు ముతక జంతుచర్మాలతో కప్పబడి ఉన్నాయి. చేని గుర్తు చేసుకుంటూ ఆయన కృశించిపోయిన ఆకారంతో ఉన్నప్పటికీ తల పైకి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి కళ్ళలోకి సూటిగా చూస్తూ మాట్లాడారు. పొగ త్రాగడానికి మాత్రం ఏదైనా అడిగారు. డి గుజ్మన్ తాను జాలిపడి ఆయన పైప్లోనికి చిన్న సంచి నిండా పొగాకు ఇచ్చానని, గువేరా అప్పుడు నవ్వి కృతజ్ఞత తెలిపారని పేర్కొన్నారు. తరువాత అక్టోబరు 8 రాత్రి గువేరా తన చేతులు కట్టివేసి ఉన్నప్పటికీ తన నోటి నుండి ఒక జ్ఞాపకంగా పైప్ లాక్కోవడం కోసం ప్రవేశించిన బొలీవియన్ అధికారి ఎస్పినోసను గోడ వరకు తన్నారు. మరొక జగడపు సంఘటనలో గువేరా తన ఉరితీతకు కొద్ది కాలానికి ముందు బొలీవియన్ రేర్ అడ్మిరల్ ఉగార్తెచే ముఖంపై ఉమ్మివేశారు. తెల్లవారిన తరువాత అక్టోబరు 9 ఉదయం గువేరా ఆ గ్రామ మెస్త్ర ఉపాధ్యాయురాలు 22 సంవత్సరాల జూలియా కార్తేజ్ను చూడాలని కోరారు. కార్తేజ్ గువేరాను మృదువైన విషాదభరిత చూపులతో ఉన్న అంగీకారమైన వ్యక్తిగా ఉన్నారని, తమ సంభాషణలో ఆయన కళ్ళలోకి చూడలేకపోయానని, ఎందుకంటే రెప్పవేయని ఆయన చూపు భరించలేనిదిగా, గుచ్చుకునేటట్లు, మత్తుతో ఉంది అని పేర్కొన్నారు. తమ స్వల్ప సంభాషణలో గువేరా ఆమెకు, భవనం యొక్క దీనస్థితిపై, అది బోధనకు వ్యతిరేకంగా ఉందని, కాంపెసినో విద్యార్థులు అక్కడ విద్యాభ్యాసం చేస్తారని ఆశించడానికి లేకుండా ఉందని ఆమెకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ అధికారులు మెర్సిడెస్ కార్లు నడుపుతున్నారు. మేము దానికి వ్యతిరేకంగానే పోరాడుతున్నాము అని ప్రకటించారు. తరువాత అక్టోబరు 9 ఉదయం బొలీవియన్ అధ్యక్షుడు రెన్ బర్రియంతోస్ గువేరాను చంపవలసిందిగా ఆజ్ఞాపించారు. సగం త్రాగి ఉన్న స్థితిలో మరణశిక్ష అమలు చేసిన మారియో టెరాన్ అనే బొలీవియన్ సైనికుడు, బి కంపెనీకి చెందిన మారియో అనే పేరుగల తన 3 స్నేహితులు గువేరా యొక్క గెరిల్లా దళాల చేత ఇంతకుముందు జరిగిన పోరాటంలో చంపబడ్డారని, అందువలన చేని తాను కాలుస్తానని అభ్యర్థించాడు. ఈ కథకు అతికేటట్లు బుల్లెట్ గాయాలను ప్రభుత్వం ప్రజలకు విడుదల చేయాలని ఆశించింది. ఫెలిక్స్ రోడ్రిగ్జ్, గువేరా బొలీవియన్ సైనిక దళాలతో జరిగిన పోరులో మరణించినట్లు కనిపించే విధంగా జాగ్రత్తగా గురిచూసి కాల్చవలసిందిగా టెరాన్ను ఆజ్ఞాపించారు. గువేరాను చంపే కొన్ని క్షణాల ముందు ఆయనను తనకు మరణముండదని భావిస్తున్నారా అని ప్రశ్నించడం జరిగింది. లేదు, నేను పోరాటం యొక్క అమరత్వం గురించి ఆలోచిస్తున్నాను అని ఆయన బదులిచ్చారు. గువేరా తన మరణశిక్షకుడితో, నువ్వు నన్ను చంపడానికి వచ్చావని నాకు తెలుసు. కాల్చు, పిరికివాడా, నువ్వు కేవలం ఒక మనిషిని మాత్రమే చంపగలవు అని చెప్పారు. టెరాన్ తొలుత సందేహించాడు. తరువాత తన సెమిఆటోమాటిక్ తుపాకీతో గువేరాను చేతులు, కాళ్లపై కాల్చాడు. గువేరా నేలకు ఒరిగిపోయారు. బయటకు అరవకుండా ఉండటానికి తన ముంజేతిని కొరుకుతూ కనిపించారు. టెరాన్ అప్పుడు అనేకసార్లు కాల్చాడు. గుండెలో ప్రాణాంతకంగా కాల్చారు. ఇది మధ్యాహ్నం అర్ధరాత్రి 1:10 జరిగిందని రోడ్రిగ్జ్ తెలిపారు. గువేరా మొత్తం 9 సార్లు కాల్చబడ్డారు. దీనిలో కాళ్లపై 5 సార్లు, కుడిభుజం, చేతిపై ఒకసారి, గుండెలో ఒకసారి, అంతిమంగా గొంతులో కాల్చినవి ఉన్నాయి. మరణశిక్ష అనంతరం పార్థివ శరీరం, జ్ఞాపకార్థం ఆయనను ఉరితీసిన తరువాత రోజు అక్టోబరు 10, 1967, గువేరా యొక్క శవం ప్రపంచ పాత్రికేయులకు వల్లెగ్రాండే ఆసుపత్రిలో ప్రదర్శించబడింది. ఫోటో ఫ్రెడ్డి అల్బెర్టోచే తీయబడింది. ముఖం ప్రక్క నుండి మేజోళ్ళు. గువేరా యొక్క శరీరం హెలికాప్టర్ క్రిందకు దిగే భాగంలోని కమ్మీలకు త్రాడుతో కట్టబడి సమీపంలోని వల్లెగ్రాండేకు తరలించబడింది. అక్కడ ఆయనను నుఎస్త్ర సేనోర డి మాల్టా యొక్క బట్టలు ఉతికే గదిలోని సిమెంట్ బల్లపై పడుకోబెట్టి ఫోటోలు తీయబడ్డాయి. అనేక వందల మంది స్థానిక ప్రజలు గువేరా శరీరం వద్దకు రాగా, గువేరా శవం క్రీస్తు వంటి ముఖాకృతి కలిగి ఉందని వారిలో అనేకులు భావించారు. కొంతమంది మూఢనమ్మకంతో ఆయన జుట్టుపోగులను పవిత్ర అవశేషాలుగా కత్తిరించుకున్నారు. 2 వారాల తరువాత పోస్ట్ మార్టం ఛాయాచిత్రాలను పరిశీలించిన ఆంగ్ల కళా విమర్శకుడు జాన్ బెర్గెర్ ఇవి 2 ప్రముఖ చిత్రాలు, రేంబ్రంట్ యొక్క ది అనాటమీ లెసన్ ఆఫ్ డాక్టర్ నికోలస్ టుల్ప్,
ఆండ్రియా మంటేగ్న యొక్క లామెంటేషన్ ఓవర్ ది డెడ్ క్రైస్ట్లను పొలిఉన్నాయని గమనించినప్పుడు ఈ విధమైన పోలికలు మరింత పెరిగాయి. అక్టోబరు 11, 1967 నాటి ఒక అవర్గీకృత జ్ఞాపకార్థంలో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు లిండన్ బి. జాన్సన్ తన జాతీయ భద్రత సలహాదారు వాల్ట్ విట్మన్ రోస్టోతో గువేరాను చంపాలనే నిర్ణయం తెలివితక్కువదని అన్నారు, కానీ బొలీవియన్ దృష్టికోణంలో అర్థం చేసుకోతగినది అని వ్యాఖ్యానించారు. మరణశిక్ష తరువాత గువేరాకు చెందిన అనేక వ్యక్తిగత వస్తువులను రోడ్రిగ్స్ తీసుకున్నారు. వీటిలో రోలెక్స్ GMT మాస్టర్ చేతిగడియారాన్ని ఆయన తరువాత అనేక సంవత్సరాల పాటు ధరించి విలేకరులకు చూపుతూ ఉండేవారు. ప్రస్తుతం ఆయనకు చెందిన కొన్ని వస్తువులు ఆయన ఫ్లాష్ లైట్తో పాటు CIA వద్ద ఉన్నాయి. సైనిక వైద్యుడు ఆయన చేతులను ఛేదించిన తరువాత బొలీవియన్ సైనిక అధికారులు గువేరా శరీరాన్ని గుర్తుతెలియని ప్రదేశానికి తరలించారు. ఆయన శరీరాన్ని ఖననం చేశారో లేక దహనం చేశారో తెలపడానికి నిరాకరించారు. చేతులను ఫార్మాల్డిహైడ్లో భద్రపరచి వేలిముద్రల గుర్తింపుకు బ్యూనస్ ఎయిర్స్ తరలించారు. ఆయన వేలిముద్రలు అర్జెంటీనా పోలీసు ఫైల్లో ఉన్నాయి. తరువాత అవి క్యూబా పంపబడ్డాయి. క్యూబాలోని హవానాలో గల ప్లాజా డిల రెవోలుసిన్ చెగువేరా ఒకప్పుడు పనిచేసిన అంతర్గత నిర్మాణ మంత్రిత్వ శాఖ ప్రక్కన ఆయన ముఖం యొక్క 5 అంచెల స్టీల్ ఆకారం గువేరా ప్రతిమ క్రింద ఆయన మాటలు స్పానిష్లో, ఆస్టల విక్టోరియా సియింప్రే ఆంగ్లంలో, అంటిల్ ది ఎవలాస్టింగ్ విక్టరీ ఆల్వేస్. అక్టోబరు 15న ఫిడెల్ కాస్ట్రో గువేరా మరణాన్ని ధృవీకరించి ద్వీపంలో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. అక్టోబరు 18న కాస్ట్రో హవానాలోని ప్లాజా డిలా రివల్యూషన్లో 1 మిలియన్ మంది సంతాపం ప్రకటిస్తున్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గువేరా స్వభావం విప్లవాత్మకమైనదిగా పేర్కొన్నారు. ఫిడెల్ కాస్ట్రో తన పరితపింపచేసే శ్లాఘనను ఆ విధంగా ముగించారు. గువేరాతో బొలీవియాలో ఉన్నప్పుడు పట్టుబడిన ఫ్రెంచ్ మేధావి రేగిస్ డెబ్రే జైలు నుండి ఇచ్చిన ఒక ముఖాముఖిలో గువేరా పట్టుబడిన పరిస్థితులను ఎత్తిచూపారు. గువేరా సైన్యంతో కొద్దికాలం కలిసి ఉన్న డెబ్రే వారు తన దృష్టిలో అడవి బాధితులని, ఆ విధంగా అడవిచే తినబడ్డారని అన్నారు. డెబ్రే గువేరా సైనికులు ఎదుర్కొన్న అసహాయ స్థితిని వివరిస్తూ వారు పోషకాహారలోపంతో బాధపడ్డారని, నీళ్లు లేక, బూట్లు లేక 22 మందికి కేవలం 6 దుప్పట్లను మాత్రమే కలిగి ఉన్నారని చెప్పారు. గువేరా ఇతరులు వారి చేతులు, కాళ్ళు మాంసపు ముద్దలుగా ఉబ్బే వ్యాధితో బాధపడ్డారని, ఆ స్థితిలో మనం వారి చేతివేళ్లను గుర్తించలేమని గుర్తు చేసుకున్నారు. ఈ విధమైన నిష్ఫల పరిస్థితులలో కూడా గువేరాను లాటిన్ అమెరికా భవిష్యత్తు గురించి ఆశావాదిగా డెబ్రే వర్ణించారు. గువేరా తన మరణం ఒక పునరుజ్జీవనంగా ఉంటుందని ఆశించి ఆయన మరణానికి లోబడ్డారు అని పేర్కొన్నారు. గువేరా మరణాన్ని తిరిగి పుట్టేందుకు ప్రమాణంగా మారే సంస్కారంగా భావిస్తారని అన్నారు. 1995 చివరిలో పదవీ విరమణ చేసిన బొలీవియన్ జనరల్ మారియో వర్గాస్ చే గువేరా ఏ రివల్యూషనరీ లైఫ్ రచయిత జోన్ లీ అండర్సన్కు గువేరా శరీరం వల్లేగ్రాండే ఎయిర్ స్ట్రిప్ సమీపంలో ఉంచబడింది అని బయటపెట్టారు. దీని ఫలితంగా అనేక దేశాలు శరీర భాగాల కోసం సంవత్సరం పైన వెదికాయి. జూలై 1997లో క్యూబా భూగర్భ శాస్త్రవేత్తలు, అర్జెంటీనా న్యాయ మానవ శరీరవేత్తల సమూహం 2 సమాధులలో 7 దేహాల భాగాలను కనుగొంది. వారిలో ఒకరి చేతులు ఛేదించబడి ఉన్నాయి గువేరా వలె. కాంగో దండయాత్రకు ముందు తయారు చేసిన చే యొక్క దంతాల అచ్చుతో ఈవెలికి తీసిన పళ్ళు సరిగా జతకలవడంతో అంతర్గత మంత్రిత్వ శాఖతో బొలీవియన్ అధికారులు ఆ శరీరం గువేరాదేనని ధృవీకరించారు. అర్జెంటీనా న్యాయ మానవ శరీరవేత్త అలెజాండ్రో ఇంచుర్రేగి చేతులు లేని శవం ప్రక్కన దాచి ఉంచిన నీలం రంగు కోటులో ఒక చిన్న పైప్ పొగాకును పరిశీలించినప్పుడు అంతిమ వివాదం మొదలైంది. బొలీవియన్ హెలికాప్టర్ చోదకుడు చేకి చిన్న సంచిలో పొగాకును ఇచ్చిన నినో డి గుజ్మన్ మొదట తనకు తీవ్ర అనుమానాలున్నాయని, క్యూబన్లు కొన్ని పాత ఎముకలను కనుగొని అవి చేవి అంటారని ఆలోచించానని పేర్కొన్నారు. ఏదేమైనా ఈ పొగాకు సంచి గురించి విన్న తరువాత నాకు సందేహాలు లేవు అని తెలిపారు. అక్టోబర్ 17, 1997న గువేరా, అతని సహచర పోరాటయోధుల శరీరాలు, సైనిక గౌరవంతో క్యూబన్ విప్లవ సమయంలో గువేరా నిర్ణయాత్మక సైనిక విజయం సాధించిన క్యూబా నగరం శాంటా క్లారాలో ప్రత్యేకంగా నిర్మించబడిన గోరిలో ఉంచబడ్డాయి. శాంటా క్లారా, క్యూబాలో చే గువేరా యొక్క జ్ఞాపకార్థ కట్టడం, గోరి. గువేరా బంధింపబడి ఉన్నప్పుడు 30,000 పదాల చేతివ్రాత డైరీ, ఆయన వ్యక్తిగత కవిత్వ సంకలనం,
ఒక యువ కమ్యూనిస్ట్ గెరిల్లా తన భయాలను అధిగమించడం గురించి ఆయన వ్రాసిన ఒక చిన్న కథ తీసివేయబడ్డాయి. తన డైరీలో ఆయన నన్కాహుజు క్షేత్రంలో నవంబర్ 7, 1966 బొలీవియా గెరిల్లా పోరాట ప్రచారంలో తాను ప్రవేశించినది మొదలు, తాను పట్టుబడిన తేదీకి ఒకరోజు ముందు, అక్టోబర్ 7, 1967 వరకు జరిగిన సంఘటనలను నమోదు చేశారు. బొలీవియన్ సైన్యంచే కనుగొనబడటం వలన పూర్తిగా సిద్ధం కాకుండానే గెరిల్లాలు కార్యకలాపాలను బలవంతంగా ఎందుకు ప్రారంభించవలసి వచ్చిందో, దళాలను రెండుగా విభజించాలనే గువేరా నిర్ణయం, తరువాత వాటి మధ్య సంబంధాలు నెలకొల్పుకోలేక చివరికి వారి ప్రయత్నం అపజయం పాలవడం గురించి ఈ డైరీ తెలుపుతుంది. గువేరకు, బొలీవియా కమ్యూనిస్ట్ పార్టీకి మధ్య విభేదం వలన ముందుగా ఆశించిన దానికంటే గువేరా తక్కువ సైనికులను పొందటం గురించి తెలియచేస్తుంది. గెరిల్లా దళం స్థానికుల భాష తుపిగురని అని తెలియక క్వేచువ నేర్చుకోవడం పాక్షికంగా స్థానిక జనాభాను భర్తీ చేసుకోవడానికి పెద్ద ఇబ్బందిని కలిగించిందని తెలుపుతుంది. ఈ పోరాటం ఊహించని విధంగా ముగియడం వలన గువేరా అస్వస్థత పెరిగింది. ఆయన ఆస్తమా యొక్క అత్యంత తీవ్ర దాడులకు గురయ్యేవారు. ఔషధాలు సేకరించడానికి ఆయన శక్తులన్నీ సరిపోయేవి. బొలీవియన్ డైరీ త్వరితంగా, సంస్కరింపబడకుండా రాంపార్ట్స్ పత్రికచే అనువదింపబడి ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయబడింది. ఇస్రాయెల్ రేయేస్ జాయాస్ అలియాస్ బ్రలియో, హర్రి విల్లెగాస్ తమయో పొంబో, ఎలిసియో రేయేస్ రోడ్రిగ్జ్ రోలండో, దారియేల్ అలర్కాన్ రామిరేజ్ బెనిగ్నో లచే వ్రాయబడిన కనీసం 4 అదనపు డైరీలు ఈ సంఘటనలపై అదనపు సమాచారాన్ని బయటపెడుతున్నాయి. జూలై 2008లో ఇవో మొరలేస్ యొక్క బొలీవియన్ ప్రభుత్వం ఇంతకుముందు బయటపెట్టని శిథిలమైన 2 నోటు పుస్తకాలలో సంకలనం చేసిన గువేరా యొక్క డైరీలను, దానితో పాటు ఒక కార్యక్రమాల నమోదు పుస్తకం, అనేక బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రాలను బహిర్గతం చేసింది. ఈ సందర్భంలో, బొలీవియా సాంస్కృతిక శాఖ ఉపమంత్రి పాబ్లో గ్రౌక్స్, అదే సంవత్సరంలో ప్రతిచేతివ్రాత పేజీని ఫోటోగా ముద్రించాలనే ప్రణాళికను ప్రకటించారు. ఇంతలోనే, ఆగస్టు 2009లో బొలీవియా న్యాయమంత్రిత్వ శాఖలో పనిచేసే మానవ శరీర శాస్త్రవేత్తలు గువేరా యొక్క 5 సహచర గెరిల్లాల శరీరాలను తీయుకుంటే అనే బొలీవియన్ పట్టణానికి సమీపంలో కనుగొని వెలికితీశారు. మారియో టెరాన్ సలాజర్ మృతి. విప్లవ వీరుడు చెగువేరాను కాల్చి చంపిన బొలీవియా మాజీ సైనికుడు 80 ఏండ్ల వయస్సులో మారియో టెరాన్ సలాజర్ సియర్రాలో 2022 మార్చి 10న మృతి చెందాడు. బొలీవియా సైన్యంలో పనిచేసిన టెరాన్ 1967 అక్టోబర్ 9న చెగువేరాను కాల్చి చంపాడు. ఆయనకు మరణశిక్ష విధించిన 40 సంవత్సరాల తరువాత, చే యొక్క జీవితము, వారసత్వం ఇంకా కలహకారకంగానే ఉన్నాయి. జీవితంలోని వివిధ సందర్భాలలో ఆయన సంస్కృతి యొక్క భిన్నాభిప్రాయాలు ద్వంద్వ ప్రవృత్తిగల సంక్లిష్ట వ్యక్తిత్వంగా ఆయనను తయారు చేశాయి. అమరత్వం గురించి ఆయన భావనలు, వర్గ పోరాటం గురించి ఆయన కవిత్వంలో పిలుపులు, నూతన మానవుడు భౌతిక ప్రతిఫలాల వలన కాక నైతిక ప్రతిఫలాల వలన నడిపింపబడాలనే కోరికల పర్యవసానంగా, గువేరా వామపక్ష ప్రేరేపిత ఉద్యమాలలో అత్యంతవసరమైన విగ్రహంగా రూపొందారు. అనేక రంగాలకు చెందిన ప్రసిద్ధ వ్యక్తులు చే గువేరాను నాయకునిగా భావించారు. ఉదాహరణకు, నెల్సన్ మండేలా ఆయనను స్వేచ్ఛను ప్రేమించే ప్రతిమానవునికి ప్రోత్సాహం అని అభివర్ణించారు. జీన్ పాల్ సార్త్రే మేధావి మాత్రమే కాక మనకాలానికి చెందిన పరిపూర్ణ పురుషుడు అని ఆయనను వర్ణించారు. ఆయనను శ్లాఘించిన ఇతరులలో రచయితలు గ్రాహం గ్రీన్ చేను శౌర్యం, పరాక్రమం, సాహసభావాల ప్రతీకగా పేర్కొన్నారు. సుసాన్ సొంటాగ్ చే యొక్క లక్ష్యం మానవత్వం కంటే తక్కువది మరేదీ కాదు అని వ్యాఖ్యానించారు. నల్లజాతి వారిలో తత్వవేత్త అయిన ఫ్రాన్స్ ఫనోన్ గువేరాను ఒక మనిషిలో ఉండగల అన్ని లక్షణాలను ప్రోదిచేసిన ప్రపంచ ప్రతీక అని విశ్వసించారు. బ్లాక్ పాంథర్ పార్టీ అధ్యక్షుడు స్టోక్లీ కార్మిచెల్ చే గువేరా మరణించలేదు, అతని ఆలోచనలు మనతోనే ఉన్నాయి అని శ్లాఘించారు. వివిధ రాజకీయ వర్గాలన్నీ అతనిని కొనియాడాయి. అరాచక పెట్టుబడిదారుడు స్వేచ్ఛా సిద్ధాంతకర్త ముర్రే రోత్బార్డ్ గువేరాను ఒక నాయకుని రూపంగా పొగడుతూ, గువేరా చనిపోయిన తరువాత శోకిస్తూ మన శకము లేదా శతాబ్దంలోనే మరే వ్యక్తికన్నా చే విప్లవ సిద్ధాంతానికి మూర్తీభవించిన జీవం అన్నారు. పాత్రికేయుడు క్రిస్టఫర్ హిచెన్స్ మరణం నన్ను, నాలాంటి అనేకులను కలచివేసింది. ఆయన ఒక ఆదర్శ వ్యక్తి, అయితే మాలాంటి బూర్జువా కాల్పనికులకు అసాధ్యమైన వాటికి ఆయన వెళ్లి విప్లవకారులు చేయవలసిన వాటిని చేశాడు. తాను నమ్మిన వాటి కోసం పోరాడాడు, మరణించాడు అని వ్యాఖ్యానించారు. గువేరాను క్యూబాలో చాలామంది జాతీయ నాయకుడిగా ప్రేమిస్తారు. $3 క్యూబన్ పెసోపై ఆయన చిత్రం అలంకరించబడి ఉంటుంది.
ప్రతి ఉదయం పాఠశాల విద్యార్థులు మేము చేలాగా తయారవుతాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఆయన మాతృదేశమైన అర్జెంటీనాలో ఉన్నత పాఠశాలలు ఆయన పేరు మీద ఉన్నాయి. అనేక సంగ్రహాలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఆయన జన్మించిన రోసారియా నగరంలో 2008లో 12 అడుగుల కంచు విగ్రహం ఆవిష్కరించబడింది. అదనంగా, గువేరా కొంతమంది బొలీవియన్ కాంపెసినోస్చే సెయింట్ ఎర్నెస్టోగా పవిత్రీకరించబడ్డారు. వారు ఆయనను సహాయం కొరకు ప్రార్థిస్తారు. దీనికి విరుద్ధంగా, ఆయన జీవిత చరిత్రకారులలో ఒకరైన మఖోవార్ ఆయనను నాయకునిగా కొలవడాన్ని త్రోసిపుచ్చారు. ఆయనను నిర్దయుడైన అమలు పరచేవానిగా చిత్రీకరించారు. లాటిన్ అమెరికాలో రగిల్చిన విప్లవాలలో చాలా వరకు క్రూరమైన సైనికవాదం, అనేక సంవత్సరాల పాటు ఎడతెగని వివాదాలను అంతిమ ఫలితంగా పొందాయని తక్కువ చేసేవారంటారు. బ్రిటిష్ చరిత్రకారుడు హాగ్ థోమస్ ఒకమదింపులో ధైర్యం, విశ్వాసం, అంకిత భావాలతో పాటు మూర్ఖపు పట్టుదల, సంకుచితమైన ఆహేతుకతలు కలవాడిగా పేర్కొన్నారు. థామస్ మాటలలో, జీవితం చివరి రోజులలో హింస యొక్క పాపాలు వాటికవే వస్తాయని నమ్మారు. అయితే ఫిడెల్ ఆయనాలోచనలలో చాలా వాటిని అమలుపరచినందువలన, మరణించిన తరువాత మంచికిగాని లేదా చెడుకుగాని కాస్ట్రోపై ఆయన ప్రభావం పెరిగింది. థామస్ అంచనాలో మార్టీ లేదా లారెన్స్ ఆఫ్ అరేబియా కేసులోలాగా అపజయం ఈ ఇతిహాసాన్ని కాంతివిహీనంగా కాక కాంతివంతంగా చేసింది. ది ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్కి చెందిన అల్వరో వర్గాస్ లోసా గువేరా యొక్క సమకాలీన అనుచరులను ఒక మిథ్యను పట్టుకుని వేలాడుతూ భ్రమపడుతున్నవారు అని సిద్ధాంతీకరించారు. గువేరాను మార్క్సిస్ట్ ప్యూరిటన్గా వర్ణించి తన దృఢమైన అధికారాన్ని ప్రతికూలతను అణచడానికి ఉపయోగించి కోల్డ్ బ్లడెడ్ కిల్లింగ్ మెషిన్ వలె పనిచేశారని పేర్కొన్నారు. లోసా గువేరా యొక్క ఆర్థిక స్వభావం క్యూబన్ విప్లవం సోవియటైజేషన్కు ఇరుసుగా పనిచేసిందని, అంధ భావవాద సాంప్రదాయాన్ని వాస్తవంపై పూర్తిగా పెత్తనం చేయించగలిగానని ఊహించారు. క్యూబన్ బహిష్కృత సమాజంలో అనేకమంది గువేరాను అసహ్యించుకుంటారు. వారు ఆయనను లా కాబాన కసాయివానిగా భావిస్తారు. బహిష్కృతుడైన గువేరా మనుమడు కనేక్ సంచేజ్ గువేరా కూడా ఇటీవల కాలంలో ప్రస్తుత క్యూబా పరిపాలన గురించి బహిరంగంగా విమర్శించడం మొదలుపెట్టారు. ఆయనకు ఉన్న ధృవస్థాయితో పాటు, ఆయన ముఖం యొక్క ఉన్నత స్థాయి మోనోక్రోమ్ చిత్రం ప్రపంచంలో అధిక సార్వత్రికంగా అమ్ముడైన వస్తూకరించిన చిత్రంగా మారింది. అనేక రకాల వస్తుశ్రేణులైన టీ-షర్టులు, టోపీలు, పోస్టర్లు, టాటూలు, బికినీలపై దీనిని చూడవచ్చు. పరిహాసపూర్వకంగా ఇది ఆయన ద్వేషించిన వినియోగ సంస్కృతికి దోహదం చేస్తుంది. గువేరా ప్రత్యేకించి రాజకీయ సందర్భాలకు అతీతమైన వ్యక్తిగా ఇప్పటికీ నిలిచి ఉన్నారు. యువత తిరుగుబాటుకు ప్రజాదరణ పొందిన విస్తృత చిహ్నం.